everybody. గుడ్ మార్నింగ్. ప్రభు యేసుక్రీస్తు మీకు అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. బట్ మీలో చాలామంది నేను అంటే మీకు ఎవరికీ తెలియదు. ఎవరైనా చూశారని నన్ను చాలా తక్కువ మంది మన స్టూడెంట్స్ ఉన్నారు తప్ప చాలా తక్కువ మంది చూసి ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు చాలా ఇయర్స్ ఒక 20 years బ్యాక్ ఈ చర్చ్కి వచ్చాను, మధ్యకాలంలో రాలేదు. మన ప్రియులు పాస్టర్ సుధాకర్ బాబు గారు, రోహిణి సిస్టర్ గారు ఎప్పటి నుంచో రమ్మని అడుగుతూ ఉన్నారు. అది ఈరోజు నాకు అవకాశం దొరికింది. దాన్ని బట్టి ఈ మధ్యన చాలా సంతోషంగా ఉంది. అయితే బ్రదర్ ఏమన్నారంటే మీరు ఎవరో సంగతులు తెలియదు కాబట్టి ముందు నేను ఎవరినో చెప్పమన్నారు, తర్వాత వాక్యం చెప్పమన్నారు. ముందు నేను ఎవరినో మీకు చెప్తే అప్పుడు నేను చెప్పిన వాక్యం మీరు వింటాక బాగుంటుందని. ఓకే, నా పేరు జాన్ లాజరస్. సాధారణంగా చాలామంది బీజే లాజరస్ అని పిలుస్తారు. నా పేరు జాన్ లాజరస్. నేను 1975లో నేను ప్రభుని అంగీకరించాను. ఆ సమయంలో ఇంటర్మీడియట్ చదువుతున్నాను. అప్పుడు నేను అంగీకరించాను. మా పేరెంట్స్ ఇద్దరు టీచర్స్. వాళ్ళు జీడిఎం సంఘానికి చెందినవారు. మీరు బ్రదర్ని అంటారు కదండి, మాది అక్కడ కోస్టల్ ఏరియాస్లో నర్సపూర్ మాది నేటివ్ ప్లేస్. అక్కడ గోదావరి డెల్టా మిషన్ అంటారు, ఇక్కడ మీరు బ్రదర్ అసెంబ్లీ అంటారు. సో మా ఫాదర్ చాలా మరి యాక్టివ్గా ఇన్వాల్వ్ అవుతున్నారు. తర్వాత మా ఫాదరు 1930s ఈ జీడిఎం మిషనరీస్ ద్వారా ప్రభుని అంగీకరించారనమాట. ఆ దినాల్లో ఫాక్స్ గారు అని అనేవారు. బ్రదర్ ఫాక్స్ అని మీకు చాలామంది తెలుసుంటుంది. ఆయన టీచింగ్స్ ద్వారా ఆయన బలపడ్డారు అనమాట, ఫాక్స్ గారు అని. తర్వాత దినాల్లో మేము స్టూడెంట్స్కి ఉన్నప్పుడు బ్రదర్ లూక్ గారు ఉండేవారు. అప్పుడు థియేటర్లో ఉండేవారు, ఆయన చనిపోయారులేండి. ఆ లూక్ గారు తర్వాత వాళ్ళ సన్ శ్యాంబాబు గారు మీకు తెలుసుంటుందేమో. అది మేము స్టూడెంట్స్కి ఉన్నప్పుడు వాళ్ళు మా ఇంటికి వచ్చేవారు. మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా మా ఇంటికి వస్తూ ఉండేవారు అనమాట, మా నేటివ్ ప్లేస్కి. ఆ దినాల్లో ఈ జీడిఎం సంబంధించిన బైబిల్ స్కూల్ ఉండేదన్నమాట. ఓడల రేవ్ అని, ఈస్ట్ గోదావరిలో ఓడల రేవ్లో బైబిల్ స్కూల్ ఉండేది. 15 days అనమాట బైబిల్ స్కూల్. దానికి నేను అటెండ్ అయ్యాను అనమాట. అది అయితే మా మదరు లూథరన్ బ్యాక్గ్రౌండ్ అనమాట. లూథరన్ బ్యాక్గ్రౌండ్. మా మదరు భీమవరంలో బ్యాథన్ స్కూల్లో చదివారనమాట. మరి ఆ దినాల్లో ఎవరు ప్రపోజ్ చేసారో తెలియదు కానీ 1947లో మా ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. మా ఫాదరు బ్రదర్ అసెంబ్లీ, మరి మా మదరు లూథరన్ మిషన్. మా దినాల్లో ఇలాగా చేసుకుంటామనేటువంటి చాలా ఛాలెంజింగ్ అనమాట. అది కుదిరేది కాదంట ఆ దినాల్లో అనమాట. అయితే ఆ విధంగా 1947లో మరి మా ఫాదర్ మ్యారేజ్ చేసుకున్నారు మా మదర్ని. మాకు 7 children. మేము చిన్నప్పటి నుంచి కూడా మా ఫ్యామిలీ ప్రేయర్స్, తర్వాత మేము సండే స్కూల్కి వెళ్తూ ఉండేవాడిని. సండే స్కూల్ టీచింగ్ అనమాట మా బ్రదర్ అసలు జీడిఎంలో. అంతేకాకుండా యూత్ లీడర్ని. మాకు మీకు కొన్నాళ్ళే తెలియదు కానీ ఆ దినాల్లో సండే స్కూల్ ర్యాలీస్ అని జరిగాయి అనమాట. ఇప్పుడు జరుగుతాయో తెలియదు కానీ ఆ దినాల్లో ఒక 10-12 సండే స్కూల్స్ కలిసి ఒక ర్యాలీలా పెట్టేవారు అనమాట. అందులో పోటీలు ఉంటూ ఉండేవి. మా నేటివ్ ప్లేస్ మాది నర్సపూర్ దగ్గర కొప్పర్ అనే ప్లేస్, అక్కడి నుంచి వెళ్ళేవాళ్ళం అనమాట. ఆ ర్యాలీస్ పెట్టేవారు, అన్ని వాక్యాలు చెప్పాలన్నమాట. ఒకసారి వెళ్ళినప్పుడు దేవ సంస్కృతి చేవే మనసును ఒక పాట ఉంది, తెలుసా మీకు? అది 12 చరణాలు ఉంటాయి అందులో. అది చూడకుండా పాడాలన్నమాట. అది ఒక పోటీ అనమాట. నేను పాడాను, 7 చరణాలు పాడేసాను చూడకుండా అనమాట. ఇంకా ఆయనకు అర్థమైపోయి పాడొద్దని చెప్పారనమాట. కాబట్టి ఆ విధంగా మేము మా చెల్లెలు అందరూ కూడా సాటర్డే నైట్ చదివేవాళ్ళం కాదు పుస్తకాలేమి, బైబిల్ కనదబెట్టేసామన్నమాట. నేను 10th class వచ్చేటప్పటికి బైబిల్ 7 సార్లు చదివానండి నేను అనమాట. 7 times బైబిల్ చదివాను అనమాట. అందువల్ల నేను మార్మల్స్ పొందకపోయినా ఎవరు నన్ను అడిగేవారు కాదు, ఎందుకంటే బైబిల్ చెప్పేవాడిని అనమాట. కాబట్టి ఆ విధంగా చిన్నప్పటి నుంచి కూడా సండే టీచర్గా తర్వాత ఉండేవాడిని. తర్వాత నేను 1975లో మార్మన్స్ పొందుతా డిగ్రీ జాయిన్ అయ్యాను. అక్కడ మనకి ఆ జీడిఎం సంఘానికి చెందినటువంటి ఒక మిషనరీ నాకు యు అని పరిచయం చేసి, ఎవరికి యూనియన్ అని, మన రోహిణి సిస్టర్ కూడా దానికి సంబంధించిన వ్యక్తి అనమాట. తర్వాత మన సుధాకర్ బాబు గారు అల్లుడు ఉన్నాడు చూశారు, ఆయన కూడా యు సంబంధించి, అందరూ యు వాళ్ళం అనమాట. అప్పుడు యు పరిచయం అయింది. అప్పటి నుంచి కూడా నేను మరి విద్యార్థుల మధ్య పరిచయం చేస్తూ ఉండేవాళ్ళం, యూత్ మధ్య. తర్వాత చాలామంది ఇక ఈ జీడిఎం సంఘానికి చెందినటువంటి యూత్ కూడా వస్తూ ఉండేవారు. మరి మా ఈ ప్రోగ్రామ్స్ అని అందులో జరుగుతూ ఉండి చాలామంది కూడా మార్మన్స్ పొందారు. తర్వాత దినాల్లో ఉండేది. అయితే నేను 1979 నుంచి 81 వరకు అమలాపురం అనేటువంటి ప్లేస్లో నేను అక్కడ పీజీ చేశాను. అక్కడ కూడా ఈ జీడిఎం చర్చ్లో ఇన్వాల్వ్ అవుతూ ఉండేవాడిని. ఆ దినాల్లో మీ స్టూడెంట్స్ మధ్య మరి పరిచయం, అది ఈ బైబిల్ స్టడీ చేస్తున్నప్పుడు దేవుడు మరి ఈ యొక్క విద్యార్థుల మధ్య సంపూర్ణమైన సేవ చేయలేనటువంటి ఒక దర్శనం ఇచ్చాడు. యాక్చువల్గా మా ఫాదర్ అని చిన్నప్పుడే దేవుని సేవ సమర్పించారని చెప్పారు. మనకంటే ముందు ఎవరు బాబు చనిపోయాడంటే అందువల్ల చెప్పారు. అందువల్ల
మా ఫాదర్ మా సిస్టర్స్ అందరూ కూడా చెప్పేవారన్నమాట. నువ్వు చదువుకున్న తర్వాత జాబ్ చేయకూడదు, సేవకి వెళ్ళాలని చెప్తూ ఉండేవారు. ఆ విధంగా మైండ్లో ఉండిపోయి ఉంటుంది నాకు. అందువల్ల అది నాకు నేను పీజీ చదివేటప్పుడు మరి ఇక నేను విద్యార్థుల మధ్య పరిచయం చేయాలనేటువంటి ఒక దర్శనం ప్రభువు నాకు ఇచ్చాడన్నమాట. అందువల్ల నేను తర్వాత అది అయిపోయిన తర్వాత నేను 82 నుంచి 86 వరకు బైబిల్ ట్రైనింగ్ చేశాను. బీడీ అని పూనాలో చేశాను. అయితే ఆ దినాల్లో ఒకవేళ పెళ్లి చేసుకుంటే బాగుంటుంది ఏమంటే తలంపు వచ్చిందనమాట. అందువల్ల అప్పుడు నాకు చాలా క్లియర్గా ఉందన్నమాట నా దర్శనం ఏంటంటే ఏదైనప్పుడు కూడా నేను చేసుకోబోయేటువంటి ఆ గర్ల్ నా లైఫ్ పార్ట్నర్ మాత్రం తప్పనిసరిగా విద్యార్థుల మధ్య దర్శనం ఉన్నటువంటి ఆ గర్లే కావాలని ప్రార్థన చేశాను. అది మాకు ఒక మెంటర్ ఉండేవారు, జూలియస్ గారు అని. ఇప్పుడు మీకు మెంటర్స్ ఉంటారు కదా, అలా ఉంటారు సలహాదారులని. ఆయనకి నేను లెటర్ రాశాను అన్నమాట. ఆ లెటర్లో 5 పాయింట్స్ రాశాను. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే ఆ వ్యక్తి తప్పనిసరిగా బిలీవర్ అయి ఉండాలి. రెండవది ఆ గర్ల్ తప్పనిసరిగా బైబిల్ స్టడీకి రెగ్యులర్ అటెండ్ అవుతూ ఉండాలి. మూడవది తప్పనిసరిగా ఆ వ్యక్తికి ఫుల్ టైం కాల్ ఉండాలి. నాలుగవది ఆ గర్ల్ తప్పనిసరిగా తెలంగాణ ఏరియాకి పరిచయకి రావాలి. ఐదవది డిగ్రీ చదువు ఉండాలి. అదనమాట. ఈ 5 తప్ప మాకు ఏమి తెలియదండి అప్పుడు. ఇప్పుడు మీకు ఈ తప్ప అన్నీ తెలుసు అన్నమాట. అది నాలో పడవ పొట్ట ఈ క్యాస్ట్ ఆ క్యాస్ట్ డౌరీ ఏ ఉండేది కాదనమాట. నేను పెళ్ళైన తర్వాత మేము అమలాపురంలో ఒక పాస్టర్ గారు ఆయనతో పాటు సేవ చేస్తున్నాం. హిందూ లొకాలిటీకి వెళ్ళేవాళ్ళము. అటు మా పెళ్ళైన తర్వాత నా భార్యను తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. ఒక హిందూ లేడాను బిల్లివాస్ అందరూ. ఆవిడ మా భార్యను చూసి అది డిసప్పాయింట్ అయిపోయింది అనమాట. అప్పుడు ఇలాగ ఉండేవాడిని కాదని, కొంచెం పకడ్బందీ ఉండేవాడు, మంచి మీసాలు ఉండేవి, మంచి హెయిర్. అది అప్పుడు ఎప్పుడైనా 25 ఎప్పుడు నాకు 84లో 1984. ఇప్పుడు ఎంత అంటే మరి తేడా ఉంటుందిగా బాడీలో. చాలా డిసప్పాయింట్ అయిపోయింది. అప్పుడు అడిగింది అనమాట, మా తమ్ముని భలే కొటేషన్ నువ్వు అందనమాట. మంచిది. మా తమ్ముడి గారు కట్నం ఇచ్చావా అందనమాట. ఇవ్వలేదని చెప్పి ఇంకా డిసప్పాయింట్ అయిపోయింది. అయింది ఏమందంటే, నువ్వేమనుకున్నావు మా తమ్ముడు సంగతి ఎలా తెలుసు, ముక్కికే 30,000 ఇస్తారని చెప్పింది అనమాట. అర్థమైంది కదని, ముక్కే 30,000 ఇస్తారు. ఏమ్మా ఇప్పుడు చూడదు నా ముక్కు అప్పుడు. కాబట్టి అలా ఉంటుంది. ఆ దినాల్లో ఏముండే కాదనమాట. ఎందుకంటే ఆ వ్యక్తి బిల్లేవారే ఉండాలి, లేదా సేవ చేయాలి, ప్రభువులో ఉండాలనేటువంటి తలంపే మాకు ఉండే తప్ప ఇప్పుడున్నటువంటి ఆలోచనలు మాకు ఉండే కాదనమాట. ఆ దినాలు అందరూ అంతే. అందువల్ల దేవుడు నిజంగా మా కుటుంబాలు దీవించాడు అనమాట. తర్వాత నా మిస్సెస్, నా భార్య మంజుల తన పేరు. తను ఎంఎస్సి బిఎడ్ అనమాట. తను టీచరు. తను యాక్చువల్గా అప్పుడు తను ఎంఎస్సి విశాఖపట్నంలో చదివేటప్పుడు తను యూకి అటెండ్ అయ్యేది అనమాట. అప్పుడు ఒక మిషన్స్ కాన్ఫరెన్స్లో తను కూడా ఫుల్ టైం కమిట్మెంట్ తీసుకుందాం. అందువల్ల ఈయన మరి నాకు ప్రపోజ్ చేయడం జరిగింది. అయితే వాళ్ళ ఫాదర్ రెడ్డి బ్యాక్గ్రౌండ్ అనమాట, మదర్ క్రిస్టియన్. కాబట్టి ఇక ఆడు ఫుల్ టైం అనేటువంటిది ఆ ఇంట్లో ఇంపాసిబుల్ అని. కాబట్టి తను బిఎడ్ అయింది కాబట్టి తను స్కూల్ టీచర్గా, గవర్నమెంట్ టీచర్గా తను జాయిన్ అయిపోయింది. తర్వాత తను 3 years గవర్నమెంట్ జాబ్ చేసింది. తర్వాత తను 87లో రిజైన్ చేసిన జాబు. తర్వాత మేము 86లో నా స్టడీస్ అయిన తర్వాత మేము తెలంగాణ ఏరియాకి స్టాఫ్ వర్కర్స్కి వెళ్ళాం. మీరు పాస్టర్స్ అంటారు కదండి, మమ్మల్ని స్టాఫ్ వర్కర్ అంటారు. మేము కూడా స్టూడెంట్ పాస్టర్స్ అనమాట, చర్చిలో కాదు. అందువల్ల మమ్మల్ని స్టాఫ్ వర్కర్ అంటారు. మా సుధాకర్ బాబు గారు లాంటి వాళ్ళము పాస్టర్ అంటారు. అది కాబట్టి మేము కాజీపేటలో ఉండి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాలకి మేము పరిచయం చేసేవాళ్ళం అనమాట. ఆ దినాలు ట్రావెల్ ఇప్పుడు ఉండేది 86 కదండి. ఇప్పుడు ఈ రెడ్ బస్సులు తెలుసు కదా, పాసెంజర్ బస్సులు అప్పుడు ఎక్స్ప్రెస్ బస్సు లాగా వాడేవారు అనమాట. మేము కాజీపేట నుంచి ఆదిలాబాద్ వెళ్ళాలంటే 14 గంటల ప్రయాణం అనమాట. ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు బస్సు ఎక్కితే ఈవినింగ్ 6కి వెళ్ళేది అనమాట. ఆ విధంగా ఆ దినాల్లో మేము మరి సేవ చేసాం. 86 నుంచి 2016 వరకు మేము 30 సంవత్సరాలు మరి ఏకదాటిక విద్యార్థి మధ్య పనిచేసాం. తర్వాత ఆ దినాల్లో మేము ఫ్యామిలీ కౌన్సిలింగ్, స్టూడెంట్స్ బైబిల్ స్టడీస్, తర్వాత నేషనల్ లెవెల్లో కూడా మేము ఫ్యామిలీ ట్రైనింగ్స్ ప్రోగ్రామ్ పెట్టేవాళ్ళం అనమాట. మరి 2006లో మా సుధాకర్ బాబు గారు, రోహిణి సిస్టర్ పిల్లలతో పాటు వచ్చారనమాట ట్రైనింగ్కి. తర్వాత 2-3 ఫ్యామిలీస్ కూడా సంఘాల నుంచి వెళ్ళినట్టు గుర్తు నాకు. ఆ విధంగా అంటే మొత్తం నేను ఈ యొక్క 30 సంవత్సరాలు కనీసం 24 స్టేట్స్ మేము పరిచయకి వెళ్ళడం జరిగింది. మరి మా మిస్సెస్ 2009 రిటైర్డ్ అయ్యారు. కాబట్టి ఈ యొక్క 33 years కూడా మేము స్టూడెంట్స్ మధ్య పనిచేస్తూ ఉన్నాం అనమాట. కాబట్టి తర్వాత మాకు ఇప్పుడు రిటైర్డ్ అయిన తర్వాత అంటే ఆర్గనైజేషన్ రిటైర్మెంట్ ఉంది 60 yearsకి.
మరి పరిచయం రిటైర్మెంట్ లేదు కదా, కాబట్టి ఈ యొక్క రిటైర్డ్ అయిన తర్వాత కూడా విద్యార్థుల మధ్యనే స్వచ్ఛందంగా మేము సేవ చేస్తూ ఉంటున్నాం. మాకు 2 పిల్లలు, ఒక పాప బాబు. మా పెద్ద పాపకి 3 పిల్లలు, మా రెండో బాబుకి ఒక పాప. కాబట్టి నాకు 4 గ్రాండ్ చిల్డ్రన్ ఉన్నారనమాట. అందువల్ల దీనికి ఇన్ఫాంట్ మినిస్ట్రీ అని పెట్టానమాట, చిన్నపిల్లల పరిచర్య అనమాట, ఇన్ఫాంట్ మినిస్ట్రీ. అందువల్ల ఈ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు 3-4 సంవత్సరాలు మా పాపల దగ్గర ఉండి ఈ చిన్నపిల్లల పరిచర్య చేసాం అనమాట. కాబట్టి ఆ విధంగా ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోతున్నారు కాబట్టి ఇక మాకు కొంచెం రిలీఫ్ వచ్చింది. కాబట్టి ఈ విధంగా అప్పుడప్పుడు మరి సేవ జరిగింది. కాబట్టి బేసికల్గా మాది బ్రదర్ అసెంబ్లీ. అయితే ఇప్పుడు మేము విద్యార్థుల మధ్య పరిచయం చేస్తాం కాబట్టి మేము తప్పనిసరిగా ఎక్కువ మేము స్టూడెంట్స్కే మేము సమయం ఇస్తూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు పాస్టర్ గారు హౌస్ విజిటింగ్కి వెళ్తూ ఉంటారు, మేము కూడా ఆ స్టూడెంట్ దగ్గరికి వెళ్తూ ఉంటాం, వాళ్ళ గురించి ప్రార్థన చేస్తూ ఉంటాము, వాళ్ళు మీ ఇంటికి వస్తూ ఉంటారు. ఆ విధంగా స్టూడెంట్స్ మధ్య పరిచయం ఎక్కువ ఉంటాం అనమాట. అందువల్లే మన పాస్టర్ గారు చాలా కాలం నుంచి అడుగుతున్నారు అనమాట, మీరు బ్రదర్ మా దగ్గర రెడ్డి అంటారు. కానీ మేము ఒకసారి మరి ఈ విద్యార్థుల మధ్య పరిచయ మరి ఆ నీటిని బట్టి ఒకసారి ఎక్కువ విజయవాడలో మేము ఉండము అనమాట. కాబట్టి ఈరోజు ఉండటం జరిగింది, మేము మధ్య ఉండటం జరిగింది. కాబట్టి మరి మా ఫాదర్స్ అందరూ కూడా మరి జీడిఎంలో చాలా చాలా చక్కటి పరిచయం చేశారు. చాలా సంవత్సరాల తర్వాత ఈరోజు ఆరాధన విన్నాను. మా సహోదరుడు చాలా మంచిగా వాక్యం చెప్పారు. ఎందుకంటే మామూలు బ్రదర్ అసెంబ్లీలో వాక్యం బాగా చెప్తారండి, వాక్యం బాగా చదువుతారన్నమాట. అందువల్ల ఏంటంటే మేము కాబట్టి దేవుడు చక్కటి మరి పరిచయం మీకు ఇచ్చాడు. కాబట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. కాబట్టి ఈరోజు మనం మరి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయం. ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయము 19 నుంచి 26 వరకు ఎవరైనా ఒకరు గట్టిగా చదవని మైకి పెట్టుకొని తర్వాత మనం ముందు ఒకసారి అందరూ తీయండి అమ్మ, అది తీసి ఉంచండి. ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయము 19 నుంచి 28 వరకు చదవండి. అందరూ తీసారమ్మా? అది 178వ పేజ్. చదవమ్మా. మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఇప్పుడును పూర్ణ ధైర్యంతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగానైనను సరే, సావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు గణపరచబడునని నేను మిగుల అపేక్షించుచు నిరీక్షించున్న ప్రకారముగా మీ ప్రార్థన వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిమళించినని నేను ఎరుగుదును. నా మట్టుకైతే బ్రతుకుడ క్రీస్తే, సావైతే లాభము. అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. ఈ రెంటి మధ్యను ఇరుకునబడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశయున్నది, అది నాకు మరి మేలు. అయినను నేను శరీరమందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి నాకు మరి అవసరమై ఉన్నది. మరియు ఇట్టి నమ్మకము కలిగి నేను మరలా మీతో కలిసి ఉండుట చేత నన్ను గూర్చి క్రీస్తు యేసునందున్న మీకు అతిశయం అధికమగునట్లు మీరు విశ్వాసమందు అభివృద్ధియు ఆనందము పొందు నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉందునని నాకు తెలియను. నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షముగా పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణయో కలుగునన్నట్టుకు సూచన ఉన్నది. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే నోబుల్ చాయిసెస్, అంటే శ్రేష్టమైన ఎంపికలు. ఎవరైనా నోట్స్ రాసుకోవాలనుకుని రాసుకోవచ్చు. నోబుల్ చాయిసెస్, శ్రేష్టమైనటువంటి ఎంపికలు. ప్రార్థన చేస్తున్నాం. ప్రేమల తండ్రి కొందనాలు, మమ్మల్ని ప్రేమించి మా జీవితం ఇచ్చినటువంటి నూతన రోజుబట్టి వందాలు. మీరు మరి మా పాప విషయంలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి పునరుద్ధరణలో నేను స్తుతించడానికి, నేను ఆరాధించడానికి, మరి నీ గొప్పతనాన్ని జ్ఞాపం చేసుకుంటా మా ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి ఉందా. నిజమే ప్రభు, ఉదయకాల సమయంలో మన యొక్క వాక్య భాగాల ద్వారా మీరు మాతో మాట్లాడారు. నీ కొందనాలు. మేము మీకు శత్రువులుగా ఉంటున్నప్పుడు మీరు మమ్మల్ని ప్రేమించారు ప్రభు. మరి మేము నీ తిరుగుబాటు చేస్తున్నప్పుడు మీరు మమ్మల్ని ప్రేమించారు ప్రభు. మేము నీకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు మీరు మమ్మల్ని ప్రేమించారు. మీరు మా కొరకు కలవరికి పొందిన దెబ్బలను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి మీరు పొందినటువంటి మరి ఆ దెబ్బల వల్ల మాకు స్వస్థత వచ్చింది. మీరు కాచిన రక్తాన్ని బట్టి మాకు స్వస్థత వచ్చింది. మీరు మరి కాచిన రక్తం ద్వారా మమ్మల్ని కడిగి శుద్ధీకరించారు, మమ్మల్ని పవిత్రపరిచారు, ఇప్పుడు నీతిమంతులుగా చేశారు. ఈశ్వరుడు మాకు ఇచ్చిన శుభప్రదమైన నిరీక్షణ బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. సదాకాలము మరి మీరు మాతో ఉంటాను వాగ్దానం చేసి మీరు సదాకాలం కూడా మాతో ఉన్న విధానం బట్టి నీకు ఉంది. ఈ సమయంలో మరి చదవని వాక్య భాగం దీవించండి. మరి మేము నోబుల్ చాయిసెస్ అనేటువంటి ఈ యొక్క అంశం గురించి ధ్యానించే ఇష్టపడుచున్న గొప్ప చూపించండి.
నన్ను కూడా జ్ఞాపం చేసుకుని రుచోట మరుగుపరిచి మరి నిమైనతో కమ్యూనికేట్ చేయడానికి నాకు ఆ సహాయం అనుగ్రహించవలసిందిగా కోవచ్చు. క్రీస్తు పేరు కొంచున్నాం తండ్రి, ఆమేన్. మరి చదవబడిన వాక్య భాగం మనం చూసినప్పుడు అపోస్తలుడైన పౌలు మరి ఫిలిప్పీలో ఉన్నటువంటి మరి విశ్వాసులు రాస్తున్నట్టుగా మనం చూస్తాము. ఈ పత్రిక రోమా పట్టణం నుంచి రాస్తున్నాడు. బహుశా AD 60-61 ఆ ప్రాంతంలో రాస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ సమయంలో పౌలు రెంటెడ్ హౌస్లో ఉన్నాడు 2 సంవత్సరాలు. వచ్చిన వారు అందరూ కూడా ఉచితంగా మన సువార్త ప్రకటించగా మనం చూస్తూ ఉంటున్నాం. అది దీంట్లో థీమ్ ఏంటంటే, ఉద్దేశం ఏంటంటే, పాల్ ఎంకరేజెస్ ద ఫిలిపియన్స్ టు లివ్ యాజ్ సిటిజన్స్ ఆఫ్ హెవెన్లీ సిటీ అని, అంటే సంబంధమైనటువంటి పౌరులుగా జీవించాలని మరి పౌలు అది ప్రోత్సాహపరుస్తున్నట్టుగా మనం చూస్తాం. ఎందుకంటే పౌలు అంటాడు కదండి, మన పరిస్థితి పరలోకంలో ఉంది, మనం ఈ లోకానికి చెందిన వారము కాదు అనే సంగతి గుర్తించుకొని ఆ విధంగా జీవించాలని, మరి హెవెన్లీ అంటే మన పరలోక సంబంధమైన పౌరులుగా ఈ లోకంలో జీవించాలని అక్కడ రాస్తూ ఉన్నాడు. ఇంకోటి ఏమంటాడంటే, గ్రోయింగ్ దేర్ కమిట్మెంట్ టు సర్వ్ గాడ్ అండ్ టు వన్ అనదర్, అంటే అంకిత భావములు ఎదుగుతూ ఉండాలి, ఎదుగుతూ దేవుని సేవ చేస్తూ ఉండాలి, ఒకరినొకరు సేవ చేస్తూ ఉండాలని రాస్తూ ఉంటున్నాడు. మూడోది ఏంటంటే, ఈ విధంగా చేయడానికి యేసు ప్రభు జీఎస్ ఈజ్ ది సుప్రీం ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ వే ఆఫ్ లైఫ్ అనమాట. ఈ విధంగా క్రీస్తును మాదిరిగా పెట్టుకొని మరి జీవించాలని రాస్తూ ఉంటాడు. 2వ అధ్యాయం రాస్తాడు కదండి, క్రీస్తు కలిగిన మనసును మీరు కూడా కలిగి ఉండండి అనే విషయం మనం చూస్తూ ఉంటాం. దానికి ఎగ్జాంపుల్గా తిమోతి గురించి రాస్తూ ఉంటాడు. చూడండి 2వ అధ్యాయం 20వ వచనం చూడండి. అక్కడ తిమోతి గురించి ఏమంటాడు, మీ క్షేమ విషయమే నిజముగా చింతించేవాడు అతను వాడు కాడు లేదు. అందరూ తమ సొంత కార్యం చూచున్నారు కానీ యేసు కార్యం ఎవరు కూడా చూడరు. కాబట్టి యేసు తిమోతిని మాదిరిగా పెట్టుకోమంటాడు. కాబట్టి మన సొంత పనులు మాత్రమే కాకుండా మరి ఇతర కార్యాలు కూడా చూడాలని విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. సరే, ఇంకోటి ఉద్దేశం ఏంటంటే, ఇంకోటి చూసినప్పుడు ఈ యొక్క లెటర్ రాయడం యొక్క ఉద్దేశం ఏంటంటే, పాల్ రిపోర్ట్ ఆన్ హిస్ ఓన్ సర్కమ్స్టాన్సెస్ అన్నమాట. పౌలు తను ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు, ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నాడు అనే విషయాన్ని ఇక్కడ రాస్తున్నాడు. చూడండి 1వ అధ్యాయం చూడండి, ఫిలిప్పీ 1వ అధ్యాయం 12వ వచనం ఏమంటుందో చూడండి. సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలుడికే సమకూర్ణని మీరు తెలుసుకుంటున్నాను అనమాట. నాకు చాలా శ్రమలు ఉన్నాయి. ఈ శ్రమలు ఎందువల్లంటే సువార్త ఇంకా ప్రబలడానికి అన్నమాట. అంటే ఈ ఫిలిపియన్స్ మన కాంట్రాస్ట్ అర్థం కాదండి. నేను మన ఈ మధ్యలో మొరీనా వెళ్ళాను అనమాట. మొరీనా అంటే మధ్యప్రదేశం, గ్వాలియర్ దగ్గర ఉంటుంది అనమాట. అక్కడ కొంతమంది క్రిస్టియన్స్ అక్కడ ఉన్నారనమాట, మన బిలీవర్సే. టెంట్ మేకర్స్కి వెళ్ళారు, ఏలూరు నుంచి వెళ్ళారు, అక్కడ ఉన్నారన్నమాట. వారు ఒక క్యాథలిక్ స్కూల్లో పనిచేస్తూ ఉన్నారన్నమాట. ఆ RSS వాళ్ళు క్యాథలిక్ ఫాదర్కి వచ్చి సౌత్ ఇండియన్స్ అందరిని పంపించేయమన్నాడు. ఎందుకంటే సౌత్ ఇండియన్స్ ఇక్కడికి వచ్చి ఈ స్కూల్లో జాయిన్ చేసి వాళ్ళు సువార్త కన్వర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇమీడియట్గా పంపించేయమని చెప్పారు. వాళ్ళందరి మీద కేసులు పెట్టడానికి రెడీ అయ్యారనమాట. వాళ్ళు చాలా బెదిరిపోయి ఇంక వాళ్ళు అంటే ఇంక ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. వాళ్ళ ఇంట్లో ఉన్న బైబిల్స్ కానీ అన్నీ కూడా వేరే చోట షిఫ్ట్ చేసేసారనమాట. అంతే షిఫ్ట్ చేసి 2 సంవత్సరాల పాటు ఇంకెక్కడికి వెళ్ళకుండా అలా ఉన్నారనమాట. ఒకవేళ మళ్ళా ఏపీ వచ్చేలా అనుకుంటే దేవుడు మాట్లాడ్డా అంట, మీరు అలా రావటం కుదరదని చెప్పేసాను. మన ఈ మధ్యలో వారిని కొంచెం దర్శించడానికి వెళ్ళాము అనమాట. అది అటువంటి పరిస్థితి అనమాట. అది అంటే అంటే వాళ్ళు ఇల్లు కట్టుకుని సెటిల్ అయిపోయారండి అక్కడ. కానీ వాళ్ళకి ఎటువంటి శ్రమలు అనమాట. వాళ్ళు బయటకు వెళ్ళారంటే వీళ్ళు క్రిస్టియన్స్. ఇంతకుముందు మా సేవకి వెళ్తే శ్రమలు వచ్చాయి కదండి, సేవ కాదనమాట. ఇప్పుడు నువ్వు టీచర్గా వెళ్ళినా శ్రమలు ఉంటుంది. ఎందుకంటే నువ్వు క్రిస్టియన్ టీచరు, సౌత్ ఇండియా నుంచి వచ్చావు. ఎందుకు వచ్చావంటే కన్వర్ట్ చేయడానికి వచ్చావు. కాబట్టి ఈ స్కూల్ అడ్మిషను కుదరదు. అది శ్రమలు అనగా పౌలు అంటాడు, నేను అంటే ఈ సువార్త ఎక్కువ ప్రబలడానికి మరి అక్కడ మరి నేను శ్రమ పడుతున్నా అని చెప్పి తన సర్కమ్స్టాన్సెస్ చెప్తాడు అనమాట. నేను మొన్న వెళ్ళినప్పుడు ఒక థ్యాంక్స్ గివింగ్ పెట్టుకున్నాడు బర్త్డే మీటింగ్కి. సుమారు 100 మంది వచ్చారనమాట. అందులో చాలామంది పాస్టర్స్ వచ్చారు. వాళ్ళు అంటే ఈ శ్రమలకు వాళ్ళు నిలబడ్డారనమాట. వాళ్ళు పుట్టిన పిల్లలు 10 మంది ఉన్నారండి అక్కడ. 10 మంది పిల్లలు ఉన్నారనమాట. అంటే ఇప్పుడు పాత నిబంధనలో ఇది మన యెహోషువ ఈ వాగ్దాన దేశం ఇచ్చేస్తాడు కదండి, అలా మన వాళ్ళు కూడా వాగ్దాన దేశం అన్నమాట. చెప్పాను, వాగ్దాన దేశం ఇక్కడ మీకు ఈ 10 మంది పిల్లలు కూడా 10 రాజ్యాలకు ఉంటారు కాబట్టి మీరు ఇక్కడే ఉండండి అని చెప్పొచ్చావు అనమాట. కాబట్టి ఆ వాగ్దాన దేశంలో అటువంటి శ్రమలతో కూడినటువంటి దేశంలో మరి అక్కడ వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. పౌలు అంటున్నాడు, సువార్త ఎక్కువగా ప్రబలడానికే నాకు ఈ శ్రమలు వస్తున్నాయి. కాబట్టి మీరేం చేస్తారంటే, నేను ఎట్టి పరిస్థితుల్లో మీ ఉత్తరం రాస్తున్నాను,
ఎట్టి పరిస్థితుల్లో నేను జీవిస్తున్న విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అని వాడు రాస్తూ ఉన్నాడు. ఇంకోటి ఏంటంటే టు ఎంకరేజ్ ద ఫిలిపియన్ టు స్టాండ్ ఫర్మ్ ఇన్ ద పేస్ ఆఫ్ పర్సిక్యూషన్ అండ్ రిజార్ట్స్ రిగార్డింగ్ ఆఫ్ సర్కమ్స్టెన్సెస్. కాబట్టి ఇంకేమంటాడంటే ఇటువంటి శ్రమలు వచ్చినప్పుడు కూడా ఆ శ్రమలో మీరు ధైర్యంగా నిలబడాలి. అది ఇప్పుడు నార్త్ ఇండియాలో శ్రమలు వేరు, మన శ్రమలు వేరు అనమాట. ఇప్పుడు మన శ్రమలు ఎట్లా ఉంటాయి చెప్పండి. ఇప్పుడు జాబ్ లేదనుకోండి, జాబ్ రావట్లేదు అనుకోండి, శ్రమేగా మనకి. ఏజ్ అయిపోతుంది, జాబ్ రావట్లేదు. కొంతమంది పెళ్ళిళ్ళు అవ్వు అనమాట, కొంతమంది పెళ్ళిళ్ళు అవ్వు అనమాట, అయ్యో శ్రమ. కొంతమందికి కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి వివాహాల్లో, మరి సమస్యలు ఉంటాయన్నమాట. సమస్యలు ఇద్దరు కుట్లాడుకుంటారు కదండి. ఇప్పుడు ఈ మధ్యలో ఒక మ్యారేజ్ రిసెప్షన్కి వెళ్ళా అనమాట. ఆ పాస్టర్ గారు వాక్యం చెప్తూ సమస్యలు ఎలాగొస్తాయని దానికి చెప్తే ఏమన్నాడంటే, పెళ్ళైన తర్వాత అటండి భర్త ఆఫీస్ నుంచి తొందరగా వచ్చాడు అనుకోండి, అప్పుడు అన్నం వేడిగా ఉంటుందట. ఎలా ఉంటుంది? అన్నమో వేడి, భార్య చల్లగా ఉంటుందట కదా, కూల్గా ఉంటుందని. పొరపాటుని లేటుగా వచ్చాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అన్నం చల్లబడిపోయి వీడు వేడెక్కిపోద్దాడు. అప్పుడు ఏమవుతుంది? వేడెక్కిపోతే ఏమవుద్దండి చెప్పండి, ఏమవుద్ది? కాబట్టి ఇప్పుడు మనం ప్రభువులో నిలబడ్డాం. అప్పుడు నేను చెప్పాను, మన ప్రభువులో ఉంటే అన్నం వేడెక్కినా అన్నం చల్లబడిపోయినా ఆవిడ వేడెక్కిన సమస్య ఉండదు. కాబట్టి ఇటువంటి కుటుంబ సమస్యలు ఉన్నాయన్నమాట. అది అంటే చాలా సమస్యలు కుటుంబాలు ఉన్నాయన్నమాట. కాబట్టి ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు సిక్నెస్ అన్నమాట. సిక్నెస్ తెలుసు కదండి, ప్రతి ఇంట్లో కొద్ది ఏదో సిక్నెస్ ఉంటుందన్నమాట. అండ్ ముఖ్యంగా విశ్వాస కుటుంబాల్లో సిక్నెస్ లేనటువంటి, మరి రోగాలు లేనటువంటి కుటుంబాలు లేవు. ఏదో ఒక బలహీనత వస్తుంది, ఏదో బలహీనత వస్తుంది. పిల్లలు సిక్ అవ్వటము, ఈయన సిక్ అవ్వటము, ఏదో విధమైన సమస్యలు వస్తూ ఉంటాయని. అప్పుడు ఏమంటాడంటే, అందువల్ల ఏంటంటే కొంతమందికి రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. భార్యాభర్తల మధ్య కాదండి, ఫ్యామిలీ మధ్య కూడా ఉంటాయి, బ్రదర్స్ మధ్య, సిస్టర్స్ మధ్య, వీళ్ళ మధ్య అండ్ మా సమస్యలు. కాబట్టి ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఏమంటున్నాడంటే, మీరు మరి బలంగా నిలబడండి. ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు కూడా ధైర్యంగా ప్రభు కొరకు నిలబడమని చెప్తున్నట్టుగా మనం చూస్తాం. అదే సమయం ఇంకేమంటారంటే, కొంతమంది అబద్ధ బోధకులు ఉన్నారు. ఫిలిప్పీ పత్రిక 3:15 చూడండి, 18 ఏమంటారంటే, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువుగా చదవనమాట. వాళ్ళకి ఏం పని ఉన్నదన్నమాట. వాక్యం వింటారు, వెళ్ళిపోతారు, మరి సమస్యలు క్రియేట్ చేస్తూ ఉంటాడు. అటువంటి విషయంలో మరి జాగ్రత్తగా ఉండని చెప్తూ ఉంటాడు. కాబట్టి పౌలు తను 3 మిషనరీ జర్నీస్ చేశాడు కదండి. ఫస్ట్ మిషనరీ జర్నీ మరి యాక్ట్స్ 13 తర్వాత 14 అధ్యాయాలు చూస్తే ఒక్క సంవత్సరం 5 నెలలు చేస్తాడనమాట. సెకండ్ మిషనరీ జర్నీ 15 నుంచి 18 వరకు చూస్తే 2.5 2 సంవత్సరాలు 5 నెలలు చేస్తాడు. మరి థర్డ్ మిషనరీ జర్నీ 18 to 21 అనమాట. అది లాంగ్ జర్నీ, మరి 5 years చేస్తున్నట్టుగా మనం చూస్తాం. టోటల్గా తను సుమారుగా మరి 9 years తను మిషనరీ జర్నీ చేసినట్టుగా మనం చూస్తాం. ఓకే, ఇప్పుడు మనం సారాంశంలోకి వద్దాము. మరి నోబుల్ చాయిసెస్ అంటే మరి శ్రేష్టమైనటువంటి ఎంపికల గురించి మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ మనం చూసినప్పుడు మరి మొదటి అధ్యాయం చూస్తే పాల్ పాండర్స్ హిస్ ఇమినెంట్ ట్రయల్ అండ్ వాట్ ఇట్స్ అవుట్కమ్ మైట్ బి అని. అంటే పౌలు తనకు భవిష్యత్తులో సంబంధించేటువంటి శ్రమల గురించి ఆలోచిస్తూ వాటి యొక్క పర్యవసానం గురించి ఆలోచిస్తూ ఉన్నాడు అనమాట. పౌలు ఎక్కడున్నాడండి? ఇప్పుడు జైల్లో ఉన్నాడు అనమాట. అని ఇక్కడ ఏముంటుందంటే, ఇది డెత్ సెంటెన్స్ సీమ్స్ టు బి ఏ రియల్ పాసిబుల్ అనమాట. అంటే తను ఇంకా మరణ శాసనం వచ్చింది. ఇప్పుడులాగా బెయిల్స్ కూడా ఏం దొరకవు అనమాట. బెయిలే ఉండదానికి. మరణ శాసనం అనేటువంటిది అది పర్మనెంట్ అయిపోయి వాస్తవము. ఇంకా కొంతకాలానికి తను చనిపోతాడు అనమాట. చనిపోతాడు. అటువంటి సమయంలో మరి తనకి ఎటువంటి థాట్స్ ఉన్నాయనేటువంటి దీంట్లో మనం చూస్తాం అనమాట. అండ్ తనకు సంబంధించేటువంటి శ్రమ ఉన్నారనుకోండి, కొంతమంది జైల్లో పెడతారు చాలామంది. మరి 2-3 నెలల్లోనూ 1 yearలోనూ నిన్ను హ్యాంగ్ చేస్తారన్నారు అనుకోండి, ఎలాగుంటుంది? వాళ్ళకి ఒకవేళ ప్రెసిడెంట్కి ఎవరికి అప్పీల్ చేసినా వాళ్ళకు నో అన్నారనుకోండి, తను ఏం ఆలోచిస్తాడు? కాబట్టి ఆ విషయాలన్నీ కూడా పౌలు ఆలోచిస్తూ ఉన్నాడు అనమాట. తన భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఎటువంటి తలంపులు కలిగి ఉన్న విషయాన్ని గురించి అక్కడ మనం చూస్తాం. ఒకవేళ ఈ పాల్ హ్యాడ్ ఏ చాయిస్ అని, ఒకవేళ ఎవరైనా వచ్చి, పౌల్ మేము మీ పక్కన ఉన్నాము కాబట్టి నీకు మరణ శాసనం ఉండదు అన్నాడు అనుకోండి, అప్పుడు వాట్ వుడ్ హీ చూస్? తను ఏం నిర్ణయించుకుంటాడు, ఏం డిసైడ్ చేసుకుంటాడు చెప్పి తన చాయిస్ ఏంటి? తను చనిపోవాలనుకున్నాడు అంటే మరణ శాసనం అనేటువంటిది ఇంకా అది రూల్డ్ అవుట్, అది కుదరదు. ఇక తర్వాత సడన్గా ఎవరైనా వచ్చి, ఏ రామన్న ఆఫీషియల్ వచ్చి
నేను వాళ్ళతో మాట్లాడతాను, నీకు హ్యాంగ్ చేయరు అన్నాడు అనుకోండి, అప్పుడు తన చాయిస్ ఏముంటుంది? చచ్చిపోవాలంటాడా బతకాలంటాడా? చెప్పండి, ఏమంటాడు? చచ్చిపోవాలంటాడా? చెప్పండి, ఏమంటాడు? అంటే డెత్తా లేకపోతే లైఫ్ ఆయనకి? మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఆయనకి డెత్ సెంటెన్స్ పడిందండి. ఇవి ఎవరిని వచ్చి పర్లేదు, నీ డెత్ సెంటెన్స్ని మేము రూల్ అవుట్ నలిఫై చేసేస్తున్నాము అన్నారు అనుకో, అప్పుడు ఏమంటాడు పౌలు? ఓకే, నేను బతుకుతానంటాడు కదా. మీకు అటువంటి వచ్చింది అనుకోండి, ఏమంటాం మనం? బ్రతుకుతామంట. అంటే ఇప్పుడు అంటే ఇది అందువల్ల ఏమంటాడు చూడండి, ఇక్కడ 23 ఏమంటాడంటే, ఈ రెండింటి మధ్యను నేను ఇరుకులో పడి ఉన్నాను అంటాడు అనమాట. అది రెండింటి మధ్య ఇరుకు అంటే ఇప్పుడు తను జీవించాలా చనిపోవాలి అనే దాని గురించి ఇరుకును పడి ఉన్నాడు అని రాస్తాం. ఓకే, ఇప్పుడు తను ఈ యొక్క 19 నుంచి 26 వరకు చూసినప్పుడు తనకున్నటువంటి అంతా కూడా 2 థింగ్స్లో సమ్మరైజ్ చేశాడు అనమాట. సమప్ చేసి 2 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఆప్షన్ ఏమంటాడంటే, చూడండి 27 వచ్చాము, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావు అయితే లాభం. జాగ్రత్త వినండి, ఏమంటాడంటే టు లివ్ ఈజ్ టు క్రైస్ట్, బ్రతుకుట క్రీస్తే, టు డై ఈజ్ అగైన్, అంటే చావు అయితే లాభం. అది ప్రశ్న వినండి ఇప్పుడు. వాట్ ఈజ్ మెంట్ బై టు లివ్ ఈజ్ టు క్రైస్ట్? అంటే బ్రతుకుట క్రీస్తే అనే దానికి అర్థం ఏంటి? వాట్ ఈజ్ మెంట్ బై టు డై ఈజ్ టు గెయిన్, చావు అయితే లాభం అంటే అర్థం ఏంటి? అంటే పౌలు వాట్ వాస్ పాల్ థింకింగ్, వాట్ హీ సెట్ దిస్ పర్పస్. అంటే పౌలు ఈ విషయాలు చెప్పడంలో తను ఎటువంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడనే విషయాన్ని ఆలోచించాలన్నమాట. ఇప్పుడు చెప్పండి, మొట్టమొదటి ఏంటి? నా మట్టుగా అయితే బ్రతుకుట క్రీస్తే అన్నాడు. అది అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, టు లివ్ ఈజ్ టు క్రైస్ట్ అంటే అర్థం ఏంటంటే, అంటే డూయింగ్ ఫ్రూట్ఫుల్ వర్క్ అనమాట. ఒక బ్రతికితే ప్రభు కొరకు ఫలవంతమైన వర్క్ సేవ చేయాలంటాడు అనమాట. డూయింగ్ ఫ్రూట్ఫుల్ వర్క్ అనమాట. అందువల్ల ఇక్కడ మనం అందువల్ల పౌలే అండ్ ఇంకేమంటాడంటే, ఎవ్రీథింగ్ ఇన్ హిజ్ లైఫ్ ఈజ్ అబౌట్ అండ్ ఫర్ క్రైస్ట్ అనమాట. అంటే తన జీవితంలో కలిగి ఉన్న ప్రతిదీ కూడా ప్రభు కొరకు అంటాడు అనమాట. అందువల్ల మనం గలతీ పత్రిక 2:20 ఏముంటుందంటే, గలతీ పత్రిక 2:20 చూడండి అక్కడ. గలతీ పత్రిక 2:20 ఏముంటుంది చూడండి అక్కడ. సరిపోదు. ఏమంటాడు అంటే ఇక్కడ ఏమంటాడు చూడండి, ఐ హ్యావ్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్, ఐ నో లాంగర్ టు లివ్ బట్ క్రైస్ట్ లివ్ ఇన్ మీ అంటే. అంటే నా మట్టుగా అయితే బ్రతుకుతా క్రీస్తే, నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నానని చెప్తూ ఉంటాడు. ఇంకోటి అయినా ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం చూడండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఫిలిప్పీ 3వ అధ్యాయము ఏమంటే 7వ వచనం చూడండి, అయినాను ఏవేవి నాకు లాభకరమే ఉన్నావో అవి క్రీస్తు నిమిత్తము నష్టంగా ఎంచుకోండి. ఏంటండి అంటే తనకి ఏవేవి అంటే ఎందువల్ల తను క్రీస్తు కొరకు నష్టం ఎంచుకోవాలనుకుంటున్నాడు చెప్పండి. అక్కడ కిందే ఉంది కదా, ఏమంటున్నాడు అక్కడ? నిశ్చయముగా నా ప్రభువు ఆయన యేసు కూర్చున్న అతి శ్రేష్టమైన నిమిత్తము సమస్తమును నష్టం ఎంచుకుంటున్నాను. అంతేకాకుండా 11 అంటాడు, పునరుద్ధాన శక్తి ఎదుగు నిమిత్తం, పునరుద్ధాన బలము ఎదుగు నిమిత్తము ఆయన శ్రమల్లో పాల్వాడుకుంటున్నది అనమాట. మన జీవితంలో సమస్య నష్టం అవి ఏవేవి లాభకరంగా ఉన్నాయో అవి మనం నష్టంగా ఎంచుకుంటున్నామండి. ఏమని చెప్పండి. అంటే మనకి ఏ లాభకరంగా ఉంటాయో చెప్పండి. ఏమి లాభకరంగా ఉంటాయో చెప్పండి పిల్లలకి. మనకి ఏవైతే లాభకరంగా ఉంటాయో అవి నష్టంగా ఎంచుకోవాలి. పెళ్ళిళ్ళు వచ్చినాయి అనుకోండి, పెళ్లి సమయాల్లో ఏంటంటే మనకు లాభం ఏంటి? మన లాభం ఏంటండి చెప్పండి అమ్మ, మీరు చక్కగా నవ్వుతున్నారు, చెప్పండి. మనకు లాభం ఏంటి? సేమ్ క్యాస్టే చేసుకోవాలి లాభం, డౌరీ చేసుకోవాలి లాభం. మీరు ఉన్నారనుకో అమ్మ, ఇంకా అమ్మాయి తలతల మెరిసిపోవాలి. ఓ పాప చెప్తుంది అనమాట, ఆవిడ ప్రపోజల్ వచ్చిందంట, ఇద్దరు సేమ్ హైటే ఉన్నారంటే వద్దని చెప్తుంది ఈవిడ అనమాట. ఈవిడికంటే పొడవుగా ఉండాలంటే ఆయన. ఎందువల్ల కోపం వచ్చినప్పుడు ఎగిరి జుట్టు పట్టుకుంటే అవకాశం ఉంటుంది. అర్థమైంది కదా? పెళ్లి సమయాల్లో కులాలు, క్యాస్ట్, డౌరీ ఉండాలి. అంటే ఆవిడ బిలీవారా కాదనేటువంటిది లేదు ఇప్పుడు. అంతే కదా, తెలుసు కదా, నేను తప్పు చెప్తున్నానా? లేదు. అంటే ఇప్పుడు నీకు ఏమేవైతే లాభకరంగా ఉన్నాయో ఆ క్రీస్తు నిమిత్తం నష్టంగా ఎంచుకో.
ఒకసారి ఒక ఆయన నాకు ప్రశ్న వేసాడు అనమాట. ప్రశ్న ఏంటంటే చాలా ఇయర్స్ ఇప్పుడు వరకు నా దగ్గర సమాధానం లేదనమాట. ఏంటంటే ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మా పాప నల్లగా ఉంది, పుట్టింది, అందువల్ల ఎవ్వరు కూడా అమ్మాయిని చేసుకుని ఇష్టపడటం లేదు, పేరెంట్స్కి ఇష్టపడటం లేదు. అది 3 ప్రశ్నలు వేశాడు. అంటే ఇప్పుడు నల్లగా పుట్టడము ఆవిడ చేసిన పాపమా, నల్లగా కనడం అనేటువంటి మేము చేసిన పాపమా, లేకపోతే నల్లగా సృష్టించినందుకు దేవుడు చేసిన పాపం అని అడిగాడు అన్నమాట. ఇది ఎంత విచారకరమైన విషయం అండి అది. అందువల్ల ఏంటంటే ఇప్పుడు మనం వచ్చినప్పుడు ఇప్పుడు ఎలాగుంటుందంటే మరి నాకేం తెలియదు, కానీ ఇప్పుడు పేరెంట్స్ ఉన్నారనుకోండి, మీరు చాలామంది ఉంటారు, నేను పేరెంట్, మా పిల్లలు ఉన్నారు, ఎలాగుంటుందంటే ఈ అమ్మ ఎలాగున్నా పర్లేదండి, అవతల మా తలతల మిడిసిపోతూ ఉండాలన్నమాట, తన మంచి కట్నం ఉండాలి, ఇటువంటి యాక్షన్ ఉంటాయన్నమాట. వాడు బిలీవర్ అన్బిలీవర్ అని చూడరు అనమాట. అందుకంటే అండి ఏమంటాడంటే, అంటే ఇప్పుడు టు లివ్ ఈజ్ టు క్రైస్ట్, బ్రతుడు క్రీస్తు అంటే అర్థం ఏంటంటే ఏం రాసుకున్నామో, డూయింగ్ ఫ్రూట్, చెప్పండి, డూయింగ్ ఫ్రూట్ఫుల్ వర్క్, ఫలవంతమైనటువంటి పని చేయాలి. పౌలు అంటాడు, క్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తము నీ సమస్తానికి నష్టంగా ఎంచుకుంటున్నది. ఇప్పుడు మా పెళ్లి చేశారండి, మా ఫాదర్ ఏమీ తీసుకోలేదని వాళ్ళ దగ్గర, ఏం తీసుకోలేదండి, ఏమి తీసుకోకుండా పెళ్లి చేశారు. మాకు అందరికి 7 మేము 7 చిల్డ్రన్, 5 ఆడవాళ్ళం 2 మగవాళ్ళం అనమాట. అందరికి అలాగే పెళ్లి చేశారు. బ్రదర్ అసెంబ్లీ అని చెప్పాను కదండి, బ్రదర్ అసెంబ్లీ అనమాట, భక్సింగ్ దేవుని మీద ఆధారపడి చేశారనమాట. కాబట్టి నీకు ఏవైతే విద్యార్థులు మీరు ఉన్నారనుకో అమ్మ, ఉన్నారనుకో, డెఫినెట్గా మీ మధ్య చాలామంది యవనస్తులు కూడా ఈ మధ్య ఒక ఆయన పెళ్ళి అవ్వటం లేదనమాట. ఎంక్వైరీ చేసి ఏంటి అబ్బాయి ఈయన పెళ్ళి అవ్వటం లేదని చెప్తే ఆయన అన్నాడు, ఈ అబ్బాయి ఈయన సేమ్ క్యాస్ట్ గురించి వెతుకుతున్నాడు అటండి. అది మనతోడు ఏం చెప్తాడంటే ఎవరైనా పర్లేదు అంటాడు, అంతే కదండి, మనసులో ఉంటుందన్నమాట. కాబట్టి అందువల్ల ఏంటంటే మన జీవితానికి ఏవైతే లాభకరంగా ఉన్నాయో అవి క్రీస్తు నిమిత్తం నష్టంగా ఎంచుకోవాలి. ప్రభువే అంతే కదండి. అక్కడ ఏం చెప్పానంటే, అండ్ ఎవ్రీథింగ్ ఇన్ హిజ్ లైఫ్ ఈజ్ అబౌట్ అండ్ ఫర్ క్రైస్ట్. తన జీవితంలో కలిగిన ప్రతీది కూడా ప్రభు కొరకే. అది కమిట్మెంట్. కాబట్టి అటువంటి కమిట్మెంట్ను మనం కలిగి ఉండాలనేటువంటి మనం చూస్తూ ఉంటాం. అంటాడు, ఒకవేళ నేను బ్రతికితే కనుక, అంటే నేను చనిపోతాను త్వరగా, ఒకవేళ నా యొక్క ఈ హ్యాంగ్ చేయటం అనేటువంటి చావు అనేటువంటిది ఒకవేళ డిలే అయితే, ఆల్రెడీ చెప్పాను కదా, పౌలు రెంటెడ్ హౌస్లో ఉన్నాడు రోమంలో, ఒకవేళ నా మరణ శాసనం అంటే ఒక డిలే అయితే కనుక, ఆ డిలే అయ్యే వరకు నేను ఏం చేస్తాను, ప్రభు కొరకు జీవిస్తాను. ప్రభు యొక్క అతి శ్రేష్టమైన జ్ఞాన నిమిత్తము సమస్త ఎంచుకొని నేను ప్రభువులో ఉంటాను విషయానికి చెప్తున్నట్టుగా మనం చూస్తాం. ఓకే, అర్థమైంది. రెండోది ఏమంటున్నాడు, త్వరగా అయిపోతే ఏముంది, ఒకవేళ టు టై ఈజ్ టు కెయిన్, అంటే చావు అయితే లాభం అంటాడు. అంటే బ్రతికితే క్రీస్తు కొరకు బతుకుతాను, చావు అయితే లాభం అన్నాడు అనమాట. ఇప్పుడు నేను చెప్పింది అర్థమవుతుందో చెప్పడానికి ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. పౌలు ఎందుకు చచ్చిపోవాలనుకుంటున్నాడు? బ్రతుడు క్రీస్తే చావు అయితే లాభం అంటున్నాడు కదండి. పౌలు, వై డిడ్ పాల్ వాంట్ టు డై? పౌలు ఎందుకు చచ్చిపోవాలనుకుంటున్నాడు? ఫిలిప్పీ సంఘాన్ని బట్టి అనుకుంటున్నాను. అది ఇక్కడ బైబిల్ ఉంది కాబట్టి చెప్పేస్తున్నారు మీరు. అది కాదు, మామూలు చెప్పండి. ఆ బైబిల్ ఆయన రాసిన మాటలు కాదు, మామూలు చెప్పండి. ఎందుకు చచ్చిపోవాలనుకుంటున్నాడు ఆయన? చనిపోవడం కానీ రీజన్స్ ఏమైనా ఉన్నాయంట పౌలకి? ఎందుకు చచ్చిపోవాలనుకుంటున్నాడు? ఇప్పుడు మీరు ఉన్నారని కొంతమంది చచ్చిపోవాలనుకుంటారు. ఎందుకు చచ్చిపోవాలనుకుంటున్నారు? ఒక చోటకి వెళ్తుంటే కోళ్ళ అత్తగారిని భయంకరంగా కుట్టేస్తుంది, అంతే, ఏడుస్తూ ఉందన్నమాట ఆవిడ. ఏంటండి, కోళ్ళు ఏం చేస్తుంది, అత్తగారిని కుట్టేస్తుంది గట్టిగా, ముసలావిడ అనమాట. ఆవిడ ఏమంటుంది, చచ్చిపోతే బాగుండు, ఎందుకంటే అది తన్నులు తినే బదులు చచ్చిపోవటం మంచిది కదా. కొంతమంది త్వరగా పెళ్ళి అవ్వలేదనుకోండి చచ్చిపోవాలనుకుంటారు, కొంతమంది జాబ్ రావాలని చచ్చిపోవాలనుకుంటారు. దాని రీజన్ ఉంటుంది అన్నమాట. మరి పౌలు ఎందుకు, వై డిడ్ పాల్ వాంట్ టు డై, ఎందుకు చచ్చిపోవాలనుకుంటున్నాడంటే దేవునితో ఉండాలనుకుంటున్నాడు. ఇప్పుడు మనం చచ్చిపోవాలని అంతే కదా. అయితే తను చచ్చిపోవడానికి రీజన్స్ ఉన్నాయన్నమాట. 2 కొరింథీ 12వ అధ్యాయం 2 కొరింథీ 12వ అధ్యాయము 7వ వచనం చూడండి. నాకు కలిగిన
ఉమ్, 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 ఉమ్. సరిపోద్దు. ఏం అర్థం చేసుకున్నారండి? పౌలుకి ఏముంది? పౌలుకి ఏముంది? ఓ సిక్నెస్. ఉదాహరణకి తమ్ముడు ఉన్నావు అనుకో అమ్మా, ప్రభువా నా పిల్ల అవ్వటం లేదు, ఏజ్ ఎక్కువైపోతుంది, మరి నా త్వరగానే పెళ్లి చేసుకుని సాయం చేయమని చెప్పాడు అనుకోండి. ఆ ప్రభు ఏమన్నాడు? నా కృప నీకు చాలును, నా కృప నీకు చాలును, నీ యొక్క ఆ కోరికల్లో నా శక్తి పరిపూర్ణని అన్నాడు అనుకోండి. ఎంత ఎలాగుంటుందని మనకి? ఏమ్మా ఎలాగుంటుంది తమ్ముడు? అలా కోపం వచ్చేదా మనకి? ఏమ్మా పాప మీకు కూడా నాకు పిల్ల అయింది, పిల్లల పొట్టు లేకపోతే జాబ్ రావట్లేదు ప్రభు అంటే నా కృప నీకు చాలు అన్నాడు అనుకోండి. అర్థమవుతుంది మీకు? అంటే చాలా అసలు మనం అర్థం కాదన్నమాట. పౌలు చాలా వర్క్ చేస్తూ ఉన్నాడు. ఆయన ఏం తప్పు చేయలేదు కదండి. ఇక తప్పు చేస్తానని చెప్పి శరీరాన్ని అలగొట్టుకేసుకుంటూ ఉన్నాడు. అన్నాడు, ముమ్మారు మొరపెట్టాడంట, ప్రభువా నాకు ఈ ముళ్ళు ఉంది తీసేవని చెప్తుంటే ప్రభు అంటున్నాడు అంటే ఏమంటున్నాడు? చాలా సింపుల్గా చెప్తున్నాడు అనమాట, నా కృప నీకు చాలు. మనం అలా చెప్తే ఎలాగుంటుందో చెప్పండి? నా కృప నీకు చాలును, నా బలహీనతల్లో నీ బలహీన శక్తి పరిపూర్ణ ఆన్సర్ చెప్పినప్పుడు ఇంకా పౌలుకి ఏం చేయాలో అర్థం కాలేదన్నమాట. ఓ ప్రక్క శరీర సంబంధమైన బలహీనత అనమాట. 2 కొరింథీ 4 అధ్యాయం చూడండి. 2 కొరింథీ 4 అధ్యాయంలో చూస్తే 2 కొరింథీ 4 అధ్యాయంలో చూసినప్పుడు 4 అధ్యాయము 7వ వచనం చదవండి. సరే ఇక్కడ చూస్తారండి, ఇక్కడ ఎటుపోయినా కూడా శ్రమలే, ఎటుపోయినా శ్రమలే, ఆపదలు దుఃఖాలు ఇవన్నీ ఉన్నాయన్నమాట. అంతేకాకుండా ఇక్కడ చూడండి మళ్ళీ 2 కొరింథీ 12 అధ్యాయం చూడండి. 12 అధ్యాయంలో చూసినప్పుడు అక్కడ కొన్ని రాస్తారు. 2 కొరింథీ 11 అధ్యాయంలో చూస్తే 24 వచనం 22 చూడండి. అక్కడ ఏమంటాడు? అనేక పర్యాల సరసాలు ఉంటా అంటాడు, అపరిమితంగా దెబ్బలు తిన్నా అంటాడు, ముమ్మారు బెత్తంతో కొట్టబడ్డా అంటాడు, ఒకసారి రాళ్లతో కొట్టబడ్డా అంటాడు, ఒకసారి వాడ పగిలిపోయిన అంటాడు, రాత్రి బావాళ్ళు కూడా ఉంటాడు, ప్రయాస దుఃఖము వేదన అన్నీ ఉన్నాయన్నమాట. అందువల్ల ఏమనుకున్నాడంటే చనిపోతే ఎక్కడికి వెళ్తాడండి? ప్రభు దగ్గర ఉంటాడు. అంతేగా చనిపోతే ఏముంది? ప్రభుత్వం. అందువల్ల బ్రతుకు క్రీస్తే చావు అయితే లాభం. కాబట్టి ఏమనుకున్నాడంటే దేవుడు ఎలాగ తీసేయడు, ఇక ఆ బ్రతుకున్నంతకాలం కూడా ముళ్ళు ఉంటానే ఉంటాడు. కాబట్టి ఏమనుకున్నాడంటే మరి బ్రతుకు క్రీస్తే చావు అయితే లాభం అనుకున్నాడు, చావు అయితే లాభం అనుకున్నాడు. అయితే తర్వాత చూస్తే మనం ఫిలిప్పీ పత్రికలో మనం చూస్తే సడన్గా తన మైండ్ చేంజ్ చేసుకున్నాడు కదండి. చేసుకున్నాడా? ఎక్కడ చేసుకున్నాడు చేంజ్? 24 వచనం చూడండి. అయినను నేను శరీరమందు నిల్చున్నట మిమ్మల్ని బట్టి మరి అవసరమైన. వెంటనే ఆ మైండ్ మార్చేసుకున్నాడు అన్న. ఎందుకు మైండ్ మార్చుకున్నాడంటే యాక్చువల్గా దేవుడు పౌలుని ఎందుకు పిలుచుకున్నాడు? ఇప్పుడు అపోస్తుల కార్యం 9వ అధ్యాయం ఉంటుంది కదండి. ఒకసారి తీయండి అపోస్తుల కార్యంలో 9వ అధ్యాయంలో చూస్తే అక్కడ మనం చూస్తాం. 9వ అధ్యాయము 13వ వచనం అనుకుంటా చూడండి. అది అందుకు సరిపోద్దండి. ఇక్కడ ఏంటంటే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఏంటంటే దేవుడు పరిచర్య కొరకు ఏర్పాటు చేసుకున్నాడు అన్నమాట. ఇప్పుడు నాన్ క్రిస్టియన్స్ ఉన్నారనుకోండి, శ్రమలో వచ్చినప్పుడు చనిపోతారండి. మన శ్రమలో చనిపోవచ్చా? మనం చనిపోకూడదు. అంటే అవర్ బర్త్ ఈజ్ స్పెషల్ అనమాట. అది మన పుట్టుక అనేటువంటి ప్రత్యేకత ఉంది. దేవుడు మనం రక్షించుకున్నాడు ప్రత్యేకం. ఎందుకంటే మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్త చేయండి అంటే ఇప్పుడు చనిపోవచ్చు, కానీ దేవుడు పిలిచితే మనం చనిపోవాలంతేనండి. దేవుడు మనల్ని ఏం చేయాలి? పిలవకుండా మనం చనిపోకూడదు అనమాట. అంతే కదండి. ఇప్పుడు కాబట్టి పౌలు అనుకున్నాడు ఈ బలహీనత అందువల్ల ఇక్కడ ఒక ఏమంటాడంటే విశ్వాసి శ్రమలు చూసి భయపడకూడదు అనమాట. అది
విశ్వాస శ్రమలను తట్టుకోవాలి, ప్రభు వైపు చూడాలన్నమాట. పౌలు కూడా ఒక శ్రమలు అనుకున్నాడు, ఏమనంటే నా శ్రమలు వచ్చినాయి, నేను చనిపోవాలనుకున్నాడు. కానీ వెంటనే ఏమనుకున్నాడు, దేవుడు ఎందుకు పిలుచుకున్నాడు అనేటువంటి విషయం ఆలోచించాను. మీరు సర్వలోకానికి వెళ్ళి సరస్సు సువార్తను ఏం చేయాలి, ప్రకటించాలి. అంటే దేవుని ఉద్దేశాలు, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రణాళికలు మనం చేయాలన్నమాట. కనుక పాల్ చాయిస్ ఏంటండి? ఇప్పుడు పాల్ చాయిస్ ఏంటి? వాట్ వాజ్ పాల్ చాయిస్? పాల్ చాయిస్ ఏంటంటే టు లివ్ ఫర్ క్రైస్ట్, దేవుని కొరకు జీవించాలనేటువంటిది మంచి చాయిస్ అన్నమాట. రెండు తలంపుల మధ్య నేను ఇరుకుని పడి ఉన్నాను. అయితే తాను ఏమంటాడంటే దాని చాయిస్ ఏంటంటే నేను ప్రభు కొరకు జీవించాలి, ప్రభు పరిచయం చేయాలి అనేటువంటిది దేవుని యొక్క చిత్తమైనట్టుగా మనం చూస్తాం. కాబట్టి మన చాయిస్ ఏంటి? శ్రమలు వస్తాయి కదా, కొంతమంది అప్పుడు పేపర్లు చదువుతూ ఉంటారు, కొంతమంది యవనస్తులు కూడా తన సిక్నెస్ ఉందంట, చచ్చిపోవాలనుకుంటుందండి, అప్పుడు రాస్తూ ఉంటారనమాట. సిక్నెస్ వచ్చినప్పుడు, జాబ్స్ లేనప్పుడు, పిల్లలు పుట్టినప్పుడు, తర్వాత నేను ఉన్నప్పుడు, భర్త దగ్గర, హస్బెండ్ దగ్గర వాళ్ళు మరి పర్సిక్యూట్ చేయబడినప్పుడు చనిపోవాలని తలంపు వస్తున్నాను. అటువంటి తలుపులు మనకి రాకూడదు. ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఏం నేర్చుకున్నాం మనం? విశ్వాస శ్రమలను చూచి భయపడకూడదు. ఏం చేయాలి? విశ్వాస శ్రమలను తట్టుకొని ప్రభు కొరకు కాబట్టి ఆయన కొరకు జీవించడం అనేటువంటిది మరి మంచి చాయిస్ అయినట్టుగా మనం చూసి ఉన్నాం. కాబట్టి అది ఏది మంచి నిర్ణయమో మరి దాని వైపు మనం తిరగాలన్నమాట అనేటువంటి చూస్తాం. కాబట్టి పాల్ చాయిస్ ఏంటంటే, పాల్ చాయిస్ ఏమంటున్నాడు, నేను బ్రతకటం, ఎవరి కొరకు బ్రతకాలంటాడు? మీ కొరకు బ్రతకాలి. నేను అది మీ కొరకు. ఒకవేళ పౌలు చనిపోయాడు అనుకోండి, మరి ఫిలిప్పీ సంఘాన్ని ఎవరు చూస్తారు? అంతే కదండి. కొంతమంది పేరెంట్స్ అనుకుంటారు, కొంతమంది అనుకుంటారమ్మా నేను చచ్చిపోవాలనుకుంటున్నాను అనుకుంటారమ్మా. కొంతమంది చనిపోతారండి అలాగా. మరి చనిపోతే ఎలాగప్పుడు పిల్లలు ఎవరు చూస్తారు? అలాగే నువ్వు చనిపోతే ఇతర సువార్త ఎవరు ప్రకటిస్తారు? కాబట్టి ఇప్పుడు కూడా మనం చనిపోవాలనేటువంటిది ఉందన్నమాట. చాయిస్ ఈజ్ ఇంపార్టెంట్. కాబట్టి అందువల్ల ప్రశ్న ఏంటంటే, హౌ డూ వీ మేక్ చాయిసెస్ ఇన్ అవర్ లైఫ్? అది మన జీవితంలో మరి ఎటువంటి నిర్ణయాలు ఎటువంటి ఎంపికలు మనం చేసుకుంటాం? హౌ డూ వీ మేక్ చాయిసెస్ ఇన్ అవర్ లైఫ్? ముందు ఒకసారి దేవుని గురించి మనం చూద్దాం అన్నమాట. హౌ డిడ్ గాడ్ మేక్ హీ చాయిస్ అన్నమాట. దేవుడు మరి తను ఎటువంటి నిర్ణయాలు తన జీవితంలో తీసుకున్నాడని మనం చూస్తే, యెషయా గ్రంథము మనం 53 అధ్యాయంలో మనం చూస్తామని. అంటే యోహాను సువార్త 3:16 ఏమంటుందంటే, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, తర్వాత కుమారుని లోకాన్ని పంపాలనేటువంటి దేవుని యొక్క చాయిస్ అనమాట. ఇంకోటి ఏంటంటే యెషయా గ్రంథము 53:10 అనమాట. యెషయా గ్రంథము 50 యెహోవాకు ఇష్టమై సరే ఇక్కడ గాడ్ చాయిస్ ఏంటండి? గాడ్ చాయిస్ ఏంటి చెప్పండి? గాడ్ చాయిస్ ఏంటి? తన కుమారుని లోకానికి పంపాలి. కుమారుడు మానవాళి నిమిత్తము నలగొట్టబడాలి. ఆయన అతిక్రమ క్రియలను బట్టి మనము ఏమొచ్చింది? స్వస్థ వచ్చింది. ఆయన మన కొరకు గాయపడినట్టుగా మనం చూస్తాం. అతను పొందిన దెబ్బల చేత మనకి ఏమొచ్చింది? స్వస్థ వచ్చినట్టుగా మనం చూస్తాం. మన దోషం బట్టి ఆయన నలగొట్టబడ్డాడు. అది దేవుడు మన పట్ల తీసుకున్నటువంటి నోబుల్ చాయిస్ అన్నమాట. అంతేకాదు దేవుడు ఒక లోకాన్ని ప్రేమించకపోతే మనం ఎదుగు ఉండేవాళ్ళు. ఓకే. తర్వాత ఇంకోటి ఏంటంటే, వాట్ వాజ్ జీసస్ చాయిస్ అన్నమాట. యేసు చాయిస్ ఏంటి చెప్పండి? ఫాలో అవుతున్నారని చెప్తుంది. వాట్ వాజ్ గాడ్ చాయిస్ ఏంటి? తన కుమారుని లోకానికి పంపడం. మరి వాట్ వాజ్ జీసస్ చాయిస్? దేవుని యొక్క చిత్తం. అది ఎక్కడ ఉంది దేవుని చిత్తం చేయటం అనేటువంటిది? హెబ్రీ పత్రికలో చూస్తాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 7వ వచనం చూడండి. అక్కడ చూడండి 5 నుంచి ఏముంటుందంటే, నువ్వు ఏమంటాడు? నీ చిత్తమును నెరవేర్చవచ్చు. మరి ఇది ఈ మాట ఎక్కడ నెరవేరిందండి? ఇప్పుడు యేసుప్రభు వారు దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు అనే విషయం ఎక్కడ ఉంది బైబిల్లో? ఎక్కడ నెరవేర్చాడు ఆయన? ఎక్కడ నెరవేర్చాడు? అది ఎక్కడ ఉందా? లూకా సువార్త 22వ అధ్యాయంలో చూస్తే, ఇక లూకా 22వ అధ్యాయము 42 నుంచి ఏముంటుందంటే, తండ్రి ఈ గిన్నె నా ఎద్దరిని తొలగించుటకు నీ చిత్తమే తొలగించు, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించుగాక అని చెప్పాడు. తర్వాత 44 చూడండి. ఆయన వేదన పడి మరింత ఆతురుగా ప్రార్థన చేయగా
ఆయన చెమట నేలపడుచున్నటువంటి రక్త బిందులు వాళ్ళే ఆయన. కాబట్టి మన జీవితంలో దేవుని చిత్తాన్ని చేయాలండి. యవనస్తులు దేవుని చిత్తమే చేయాలన్నమాట. మరి మా జీవితం మాకు అంత టీచింగ్ లేదండి. ఇప్పుడు ఆ దినాల్లో మాకు పాస్టర్స్ ఎవరు లేరు. అప్పుడు యూ ఫెలోషిప్ లేవండి. సంఘాల్లో యూత్ కూడా లేదనమాట. 80sలో సంఘాల్లో యూత్ కూడా లేదండి. ఏది బ్రదర్ అసెంబ్లీ కానీ బక్సింగ్ అసెంబ్లీ ఇటువంటి చోట్ల ఉండేది కాదండి. మేము దేవుని వాక్యమే చదువుకున్నాం అన్నమాట. దేవుని వాక్యం చదువుకుని దేవుని చిత్తాన్నే చేయలేనటువంటి ఉద్దేశం మాకు ఉందన్నమాట. దేవుని చిత్తమే నెరవేర్చాలి. మనం ఆ జీవితంలో మరి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాము. మరి ఒకవేళ దేవుని ప్రణాళిక దేవుడు ఏమనుకున్నాడు? శరీరాన్ని నలగొట్టడం ఇష్టమన్నాడు. ఒకవేళ కుమారుడు వచ్చి అది నువ్వెవరు నా గురించి ఆలోచించడానికి అన్నాడు అనుకోండి, ఏమై ఉండేది? కాబట్టి ఏమంటాడు? తండ్రి నీ చిత్తాన్ని చేయడానికి నేను వచ్చాను. కాబట్టి యవనస్తులుగా మనం దేవుని చిత్తాన్ని చేయాలి. మరి ఫ్యామిలీస్గా దేవుని చిత్తాన్ని చేయాలి. కాబట్టి హౌ డూ యూ మేక్ చాయిసెస్? మనం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాం అనే విషయాలు కొంతసేపు మనం ఆలోచించుకుని తర్వాత ముగించుకుందాం. అబ్రహాం జీవితంలో మనం చూద్దాం అన్నమాట. హౌ డూ యూ మేక్ చాయిసెస్? మనం ఎటువంటి నిర్ణయాలు మన జీవితంలో చేస్తున్నామంట. ఇప్పుడు అబ్రహాం యొక్క చాయిస్ మనం చూద్దాం అన్నమాట. ఆదికాండము 24వ అధ్యాయం అన్నమాట. 24వ అధ్యాయం 24వ అధ్యాయము చూడండి. అక్కడ 3వ వచనం చూడండి. ఏమంటాడు? నేను ఎవరి మధ్య కాపురం ఉన్నాను, ఆ కానుల కుమార్తెలు ఒకదాన్ని నా కుమారుని పెళ్లి చేయక నా స్వదేశమందు నా వధు వెళ్ళి ఇస్సాకు అన్న భార్య అన్న కుమారునికి భార్య తెచ్చినట్టు చేయమాట. వాట్ ఈజ్ అబ్రహాం యొక్క చాయిస్ ఏంటి చెప్పండి అమ్మ? అబ్రహాం యొక్క చాయిస్ ఏంటి చెప్పండి? తన కుమారునికి ఎవరు చేయాలి? విశ్వాసనే చేయాలని. అది అబ్రహాము దేవుడు పిలిచాడు తెలుసు కదండి. అబ్రహాం గురించి ఏముందండి? అబ్రహాం దేవుని నమ్మేను, అది అతను నీతిగా ఎంచబడ్డాడు. ఇప్పుడులాగా లేదు. దర్శనం వచ్చిందంటే అబ్రహాం తీసుకెళ్ళాడు, బయటికి తీసుకెళ్ళాడు, చూపిస్తున్నాడు. నక్షత్ర పైకి చూడమన్నాడు. ఏమున్నాయంటే నక్షత్రాలు ఉన్నాయి అన్నాడు. అంటే లెక్క పెడతావా అంటే లెక్క పెట్టలే అన్నాడు. అంటే నీ సంతానాన్ని అలా చేస్తా అని చెప్పాడు. ఇంతగా నీ సంతానం ఉందా? ఇప్పుడు అలా చెప్పారనుకోండి, ఈ తెలుగులో సామెత ఉన్నది, ఆలు లేదు సూరు లేదు, అలాగ ఉంటుంది అన్నమాట. ఆయన బిడ్డలే లేరు. లేకపోతే అన్నాడు నీ సంతానం అలా చేస్తారంటే ఏముందో అక్కడ? అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, సంతానం ఇచ్చాడు, ఇస్సాకుని ఇచ్చినప్పుడు తన చాయిస్ ఏంటంటే, నేను కానాను దేశాన్ని దేవుడు అప్పటికి ఇవ్వలేదు. కానాను దేశం, కానాను కుమార్తెలు చాలా అందంగా ఉంటారని, చాలా డబ్బులు కూడా ఉంటాయి వాళ్ళ దగ్గర, కానీ నాకు వాళ్ళు వద్దు. ఏం చేయాలి? నా స్వదేశానికి వెళ్ళి నా స్వదేశంలో నా బంధువుల్లో ఉన్నటువంటి ఒక కుమార్తెను తీసుకురామని చెప్తే అది దానికి చాయిస్ అన్నమాట. ఆలోచిద్దామని ఒకవేళ అబ్రహామే కనుక ఆ దినాన్ని ఆ చాయిస్ చేయలేదనుకోండి, ఎక్కడ ఉండేవాళ్ళం మనం ఉండేవాళ్ళం అసలు? అబ్రహాం దాని నుంచిగా ఈశ్వరు వచ్చాడు. మనం ఎలా చేస్తున్నామండి? అందువల్లే ఒకసారి ఆలోచిస్తున్నప్పుడు బైబిల్ ఏముందంటే మత్తయి సువార్తలో నేను వచ్చే దినానికి విశ్వాసం కొనుక్కుందని ఉందన్నమాట. అలాగే ఉంది కదండి. ఇప్పుడు మన పిల్లలు జరుగుతున్నాయండి. ఎంతమంది విశ్వాసం చేసుకుంటున్నామండి మనం? అంతే కదమ్మా, ఎంతమంది చేసుకుంటున్నామండి? ఇప్పుడు మా పాపకి సంబంధం వచ్చాయి, పెళ్లి చేసేటప్పుడు చాలా వచ్చినాయి సంబంధాలు అన్నమాట. వాళ్ళు మంచి జాబ్ చేస్తున్నారు, కానీ వాళ్ళ సర్టిఫికేట్స్లో క్రిస్టియన్ అని లేదనమాట. అప్పుడు మా పాప చెప్పింది, మేము వద్దని చెప్పాము. ఒక ఆయనకి ఇప్పుడు మా పాపకి 2012లో 2012లో పెళ్లి చేసి అప్పటికే ఆ వ్యక్తి 70,000 అండి ఆయనగా. ఆయన యూత్ లీడర్ అనమాట, సింగింగ్ ఇన్ఛార్జ్ అనమాట ఆయన. కానీ సర్టిఫికెట్లు ఏముందండి? ఎస్, ఆఖరికి ఓ విశ్వాసం చేశామన్నమాట. ఇద్దరు చక్క మంచి సేవ చేసుకుంటున్నారు. అండ్ మనం చాలామంది కూడా ఏం చూస్తామని స్టేటస్ అనమాట. ఒకవేళ అబ్రహాం కనుక దినాన్ని ఇస్సాకుకి ఒక విశ్వాసం చేయాలనేటువంటి తలంపు లేకపోతే ఉండేవాళ్ళం కదా. కాబట్టి అబ్రహాం ఏం చాయిస్ చేసుకున్నాడు? ఐ వాంట్ టు మ్యారీ ఒక బిలీవర్ విశ్వాసకి చేయాలనేటువంటి చాయిస్ తీసుకున్నట్టుగా మనం చూస్తాం. అటువంటి చాయిస్ మనం తీసుకోవాలని చెప్పాను కదండి. చాలా విచారకరమైన విషయాలు అనమాట. అండ్ మేము కూడా పెళ్ళిళ్ళు ఇన్వాల్వ్ అవుతూ ఉంటామండి. ఎంత భయంకరం అంటే వెళ్ళిన వెంటనే క్యాస్ట్ అడుగుతాడు, ఏ క్యాస్ట్ అంటాడు అనమాట. ఎవరు? విశ్వాసులే. చాలా విచారకరమైన విషయం అనమాట. అంటే చాలామంది, అంటే మీరేమనుకోవద్దని, చాలామంది యవనస్తులు విశ్వాసుల్ని పెళ్లి చేసుకుపోవడం కారణం పేరెంట్స్ అనమాట. మీరు బాధపడిపోని చెప్పి పేరెంట్స్ అనమాట. ఇప్పుడు వాడు ఎవరు చేసుకుంటే మనకెందుకు చెప్పండి? ఇప్పుడు
వాళ్ళు విశ్వాసం చేసుకుని తర్వాత ఆలోచిస్తాం అది చేయొచ్చు కదండి. తర్వాత మళ్ళా 39కి వచ్చాను. ఆదికాండం 39 చూడండి. ఆదికాండము 39. ఆదికాండము 39 కాదండి. ఆదికాండము 28 కూడా కాదండి. 28 అండి, సారీ 28. ఆదికాండం 28 చూడండి, చదవండి అందరూను. 28:1 ఇస్సాకు నీవు కానాను కుమార్తెలో నీవు లేచి ఆజ్ఞాపించు. సరిపోదు. ఇప్పుడు యాకోబు పిలిపించాడు, దానికి ఇష్టం ఉంది కదండి. యాకోబుతో అన్న ఎవరు? ఇస్సాకు ఆల్రెడీ హిందూ అమ్మాయిని చేసుకున్నాడు అనమాట. అందువల్ల రిపుక వచ్చి చెప్పింది అనమాట యాకోబుతో, నువ్వు మా పిల్లలతో మాట్లాడని చెప్తే యాకోబు పిలిపించాడు. పిలిపించి ఏమంటున్నాడు? నీవు మీ అన్నలాగా కానాను అమ్మాయిని చేసుకోవద్దు, నీవు మీ బంధువుల ఇంటికి వెళ్ళిపోయి బెతూయేలు ఇంటికి వెళ్ళి ఆ బెతూయేలు కుమార్తెని పెళ్లి చేసుకోమని చెప్తాను. ఇప్పుడు కూడా మనం పిలిచి చెప్తాం కదండి, ఏం సార్ చెప్తాం కదా. ఏం చెప్తాం మనం? ఏం చెప్తామని పిలిచి, అబ్బా అమ్మ మనం తప్పనిసరిగా మన క్యాస్ట్ అబ్బా విశ్వాసం చేసుకొని చెప్తామండి. చెప్పేవాళ్ళు 10%. ఏం చెప్తామండి? అమ్మా నువ్వు మన క్యాస్ట్ అబ్బాయినే చేసుకోవాలి, ఇవి చెప్తాం అంతే కదా. చాలామంది ఇవి చెప్తారండి. విశ్వాసం చేసుకోవాలని చెప్పేవాళ్ళు ఫింగర్ స్టిప్స్లో ఉంటారండి. చెప్తున్నామండి, మనం చెప్తున్నాం అలా అలా మన పిల్లలతో మనం మాట్లాడే టైం ఉంటుందా మనకు? అసలు చాలా విచారకరమైన విషయం. అంటే మన పిల్లలు ఏం చేస్తారో మనకే తెలియదు. కాబట్టి యాకోబు అంటున్నాడు, ఆ అబ్బాయి పిలిచాడు యాకోబుని పిలిచి, ఇస్సాకు అంటున్నాడు నీవు మరి అక్కడికి పద్దనరాముకి వెళ్ళి చేసుకో. ఒకవేళ యాకోబు కనుక పద్దనరాముకి వెళ్ళకపోతే ఏమై ఉండేదండి? వీళ్ళు చేసుకున్నారు. తర్వాత 12 మంది సంతానం ఉండేవారు కాదు. యోసేపు ఐగుప్తుకి వెళ్ళేవాడు కాదు. వీళ్ళందరూ కూడా ఐగుప్తుకి వెళ్ళేవారు కాదు. కానాను దేశం కూడా ఉండేది కాదని. కాబట్టి మనం ఏం చేయాలంటే మనం రైట్ చాయిస్ అన్నమాట. దేవుని కొరకు సరైన ఎంపికలు చేయాలి. నేను క్రీస్తు బిడ్డలు యవనస్తులు మీరు కూడా అనమాట. అంటే ఎవరైనా అంటే బిలీవర్ అంటే ఇప్పుడు బిలీవర్లో రకాలు ఉంటాయి. ఇప్పుడు మన బిలీవరే కావాలి. ఆ బిలీవర్ అందంగా ఉండాలి, కొంతమంది సన్నంగా, కొంతమందికంట జడ పొడవుగా ఉండాలట. మరి ఏంటో తెలియదు. నేను చెప్పాను జడ పొడవుకుంటే నీకే డేంజరస్, కోపం వస్తే జడేసి కుట్టేద్ది అనమాట. అంతే అర్థమైంది కదా. కాబట్టి ఈ జడ పొడవుగా ఉండాలి, ఇవి ఉండాలి, కుదరదు అనమాట మనకి. అంటే రైట్ చాయిసెస్ అనమాట, నోబుల్ చాయిసెస్. పౌలు మంచి ఎంపిక ఏంటంటే నేను చనిపోకూడదు, నేను ఎవరికొకటి జీవించాలి, ప్రభు కూడా జీవించాలి, ప్రభు సేవ చేయాలంట. దేవుడు అంటున్నాడు ఎవరు నశించిపోవటం ఇష్టం లేదు, అందరంతటా మారుమనసు పొందాలి. కాబట్టి నా కుమారుని పంపాలనేటువంటిది, ఏకైక కుమారుని పంపాలనేటువంటిది ఈ రైట్ చాయిస్ అన్న. యేసుప్రభు అంటున్నాడు నేను నా శరీరాన్ని ప్రభు కొరకు నేను ప్రజల కొరకు ఇస్తాను. ఈ శరీరాన్ని మన కొరకు ఇచ్చాడు. కాళ్ళలో మేకులు, చేతుల్లో మేకులు, తల మీద ముళ్ళ కిరీటము, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. హౌ డు వి మేక్ చాయిస్ అనేటువంటిది మనం చూస్తాం. తర్వాత మనకి అది అయిపోయిన తర్వాత రూత్ గురించి మనం చూస్తాం. రూత్ ఏమన్నాడు చెప్పండి? రూత్ చాయిస్ ఏంటి చెప్పండి, చదవండి. ఎక్కడ రూత్ గ్రంథం తీయండి, 1వ అధ్యాయం 16వ వచనం. న్యాయాధిపతుల తర్వాత ఉంటుంది. రూత్ గ్రంథం ఏముంటుంది? సరిపోద్ది. రూత్ 1వ అధ్యాయం 16వ వచనం. వింటున్నారమ్మా? చూసారా? ఎంచక్క చదివేశామా నువ్వు? బాగా చదివావు కదా. ఏమన్నాడు? ఏం చదివావు? నా వెమ్మడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టవద్దనియు బతిమలవద్దు. నువ్వు వెళ్ళి చోటనే వస్తాను, నువ్వు నివసించే చోటనే నివసిస్తాను. ఎవరైనా రమ్మన్నారు వెళ్ళిపోతాము నువ్వు? ఏమ్మా రమ్మంటే వెళ్ళిపోతారా మీరు? పిల్లలు ఎవరు వచ్చి రండి అంటే వెళ్ళిపోతారా మీరు? అసలు యాక్చువల్గా రూతు మోయాబులను పుట్టిందండి. మోయాబు దేశం వేరే దేశాలు తెలియదు.
ఆ బెత్లెహేమ్ ఎలాగ ఉంటుందో ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఆ గర్ల్స్ పేరెంట్స్ ఉన్నారనుకోండి, సంబంధం వస్తే వాళ్ళ ఇంటి అబ్బాయి ఇంటికి వెళ్ళి ఆ రోడ్డు బాగుందా, ఇల్లు బాగుందా చూసాను ఎవరు కదండి. మరి ఈ మధ్యలో ఒక సంబంధానికి వెళ్ళాను, న్యూజిలాండ్ దగ్గర పల్లెటూరు అనమాట. వాళ్ళిద్దరూ దేవుని చిత్తం కనుక్కున్నారు. ఆ గర్ల్ ఫాదర్ కూడా పాస్టర్ గారు అని వచ్చాడనమాట. వచ్చి వాళ్ళు ఫంక్షన్ పెట్టుకున్న 2 లక్షలు ఖర్చు పెట్టి భోజనాలు పెట్టుకున్న మొత్తం అందరూ వచ్చేసారన్నమాట. మధ్యలో లేచి వెళ్ళిపోయాడు అంతే. ఏంటంటే, నాకు ఇల్లు నచ్చలేదు, రోడ్డు మీద నుంచి చాలా దూరం, రోడ్డు సరిగ్గా లేదు, మా పిల్ల మా పాప ఇక్కడికి వచ్చి అడ్జస్ట్ అవ్వలేదని చెప్పేసి క్యాన్సిల్ చేసుకున్నాడు అంతేనండి. మా రూత్ ఏమంటుందండి, మా రూత్ నిజంగా మరి కమిట్మెంట్, నువ్వు ఉన్న చోటగా వస్తానంటుంది. ఆవిడ ఇల్లుందో లేదు రూత్ తెలియదు కానీ, ఇప్పుడు ఆవిడ 10 సంవత్సరాల క్రితం వచ్చేయండి. ఆవిడ ఇల్లుందో తెలియదు, ఎక్కడుంటుందో తెలియదు, ఫుడ్ ఉంటుందో తెలియదు. చాయిస్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే మనం చదివేస్తాం కానీ అంత ఈజీ కాదనమాట. మా మిస్సెస్ చెప్పాను కదండి, రెడ్డి బ్యాక్గ్రౌండ్ అనమాట. వాళ్ళ ఫాదరు రెడ్డి కన్వర్ట్, అంటే మన అంత స్ట్రాంగ్ కాదనమాట. అయితే వాళ్ళ మదర్ బిలీవారు. అయితే ఇలాగా ప్రభు నమ్ముకున్న తర్వాత తనకి చెప్పాను కదా, ఫుల్ టైం కాల్ వచ్చిందని చెప్పాను కదండి, అలాగా ఫుల్ టైం వర్క్నే చేసుకోవాలని కమిట్మెంట్ వచ్చిందనమాట. వస్తే దేవుని మాట్లాడుతూ ఉన్నాడని చేసుకోమని. తన ఎంఎస్సి మంచి బ్రిలియంట్ అనమాట, గోల్డ్ మెడలిస్ట్ అప్పుడు. ఆ దినాల్లో మంచి తెలివైంది అనమాట. సరే, వీళ్ళ ఫాదరు రెడ్డి అండ్ వీళ్ళ ఫాదరు వాళ్ళ పాపను గర్ల్లా పెంచలేదని, బాయ్ లాగానే పెంచాడు. మంచి లీడర్షిప్ క్వాలిటీస్ అనమాట. మా ఇంట్లో ఇద్దరం లీడర్స్మేనండి. అర్థమైందా? సాధారణ ఇంట్లో ఎలా ఉంటే ఒక లీడర్ ఉంటే ఒక సబార్డినేట్ ఉంటాడు కదండి. మా ఇంట్లో ఇద్దరం లీడర్స్మే. అది అప్పుడు మాకు కూడా సమస్యలు వస్తూ ఉంటాయన్నమాట. ఇద్దరు లీడర్స్మే కదండి. అంటే ఆవిడ లీడర్లా పెంచేసాడు అంతేనండి. లీడర్ ఆవిడ అనమాట, మామూలు కూడా మామూలు లేడీ కాదండి ఆవిడ. మంచి తెలివైన మంచి బ్రిలియంట్ అనమాట. ఎప్పుడైతే ఈ క్రిస్టియన్ ప్రబోధులు వచ్చిందో ఆయన అబ్జెక్ట్ చేశాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫుల్ టైం వర్క్ చేసుకో. ఎందువల్లంటే మా మిస్సెస్ వాళ్ళది కెనడియన్ బాప్టిస్ట్ మిషన్, CBM అనమాట. ఆ దినాలు ఏ దినాల్లో 1980sలో ఈ అసెంబ్లీలు వీళ్ళు తప్ప మిగతా ఆరుగురు పాస్టర్స్ అంటే చాలా ఇబ్బంది పెట్టేసేవారు అనమాట. మాట వినలేదనుకోండి పంపించేసి. ఈయన సచి ట్రెజర్ అనమాట ఈయన. ఎప్పుడైతే మాకు అప్పుడు తెలియదు కానీ వాళ్ళకి పాస్టర్ అన్నప్పుడు ఇంకా ఆయన అబ్జెక్ట్ చేశాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు చేసుకుంటావు వీళ్ళు, నువ్వు చేసుకుంటే జాబ్ హోల్డర్ని చేసుకుని సేవ చేసుకో, కానీ పాస్టర్ మాత్రం కుదరదు అన్నాడు. ఓ రోజు ఏమైందంటే తనకి క్యాన్సర్ వచ్చింది. ఇంకా మొత్తం బాడీ అంతా అయిపోయింది. ఇంకా 2 రోజులు చచ్చిపోతాడనమాట ఆయన. బంధువులు అందరూ వచ్చేసారనమాట. ఈయన రోజు పిలిచాడు ఆయన సడన్గా. పిలిస్తే ఏం డాడని చెప్తే, నాకు ప్రామిస్ చేయాలన్నాడు అంట. ప్రామిస్ అంటే పాపం వాళ్ళ మాత్రం చెల్లిద్దరే ఉంటాయి, ఒకవేళ ఏదన్నా ఇంటి పనులు ఏమన్నా అవసరం అవుతుందేమో అని చెప్పేసి అలే డాడీ అంటే, ఏం ప్రామిస్ ఏంటండి, ఏం ప్రామిస్ ఏం ప్రామిస్? పాస్టర్ను మాత్రము చేసుకోను. నువ్వు అబ్బాయినే చేసుకో, కానీ పాస్టర్ మాత్రం చేసుకో. ఎందుకంటే నువ్వు పాస్టర్ని చేసుకుంటే ఇబ్బంది పడిపోతావు. అదే దినాలు నిజంగానే వాళ్ళు తిండుండేది కాదు. మేము కూడా మా బ్రదర్ని కాదని మా పొలం ఉండేదన్నమాట. చాలామంది పాస్టర్లు మేము BY ఇస్తూ ఉండేవాళ్ళం అనమాట. వాళ్ళిద్దరు ఇబ్బందులు పడుతున్నారు. మేము కూడా చాలామంది పాస్టర్ ఇష్టపడిన పోషించేవాళ్ళం. ఆ దినాల్లో పాస్టర్ అంటే చాలా కష్టం అనమాట, చాలా కష్టం అండి. ఎట్టి పరిస్థితులు కుదరదా ప్రామిస్ చేయమన్నాడు. ఎవరున్నారండి అక్కడ? వాళ్ళ బంధువులు అందరూ ఉన్నారని. వాళ్ళ పెద్ద కుటుంబం, ఒక 50 మంది ఉంటారని. వీళ్ళ మదర్ ఉన్నారు, ఫాదర్ ఉన్నారు. సడన్గా అడిగాడంట, ఏం బాబు నువ్వు ఏం చేస్తావు అని అడిగాడు. ఏ పాప నువ్వు మేము ఫాదర్ అడగన్నారంటే ఏం చేస్తావు నువ్వు ఏం చేస్తావు చెప్పండి. మీరే ఏమంటారా? మామూలుగా అన్నారని మీరు ఫాదర్ ఉన్నారనుకోండి, అంటే ఏమంటారు? పర్లేదమ్మా చేసుకోనని చెప్పేసి, ఎందుకంటే చచ్చిపోతాడు కాబట్టి తర్వాత చేసుకోవచ్చు అంటాం కదమ్మా. అంతే కదండి, ఏముందిలే చేసుకోనని చెప్పేస్తే మంచిగా చచ్చిపోతాడు, అంతే కదమ్మా. తర్వాత మళ్ళీ చచ్చిపోతే మనకి మాట్లాడకుండా కదండి. అప్పుడు తనకు గుర్తు వచ్చిందట. ఏంటంటే అంటే యేసు ప్రభుని వెంబడించమంటే ఇంత కష్టమైన విషయం అర్థమైంది. ఎవడైనా వెంబడించుకునేలా తాను ఉపేక్షించుకొని సిలువెత్తుకో. ఇంకోటి ఏమన్నాడంటే, నా తండ్రిని కానీ నా తల్లిని కానీ విడిచిపెట్టిన శిష్యుడు కాదు. ఆవిడ చదువుతుందా, అప్పుడే స్టడీస్ అయినాయి, ఆవిడకి MS అయిపోయి. ఎవరు ఇప్పుడులాగా ఈ 84 ఇటువంటి లేదు కదండి. ఇప్పుడైతే మంది ఉండి ఎవ్వరు లేరని ఏం చేయాలో ఆవిడ అర్థం కాలేదండి. అది ఇటువంటి ప్రశ్న అడుగుతాడని తన కళ్ళలో కూడా ఊహించలేదండి.
చెప్తున్నారు కదా, నీ దేవుడే నా దేవుడు, నా ప్రాణం నీ ప్రాణం అని చదివేస్తున్నాం. కానీ అప్పుడు అర్థమైందంట అని దేవుని వెంబడించడం అంటే ఇదనమాట. అండ్ ఒకవేళ తల్లిని కానీ తండ్రిని కానీ విడిచిపెట్టిన వాడు నా శిష్యుడు కానాడు అంటే ఇదే అర్థం అనుకుంది అనమాట. ఏం చేయాలి ఇప్పుడు ఆవిడ? ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ఆవిడ బలమంతా కూడగట్టుకుని చెప్పిందండి, డాడీ నువ్వు అలాగ అనవద్దని ప్రామిస్ చేయాలని చెప్పింది. అంతే చెప్పిందన్నమాట. మీరు చెప్పగలరండి అలాగా? మీరు పిల్లలు పిల్లగాని మీరు చెప్పగలరా? చెప్పలేరండి. ఆవిడ చెప్పిందనమాట, నేను డాడీ మీరు అలాగనవద్దు, నేను ఒక అది దేవుని చిత్తమైతే చేసుకుంటాను, లేకపోతే 2 రోజులు చచ్చిపోయాడు అంతేనండి. ఇంకా అందరూ కూడా వీడికి అన్నం కూడా పెట్టలేదటండి. ఎవ్వరు అవటం 1 వారం రోజులు ఆ రూమ్లో పడేసి నీ వల్ల చచ్చిపోయాడు అని చెప్పి 1 వారం రోజులు ఆవిడకి చిత్త నరకం చూపించారన్నమాట. దాన్ని ఏమంటారండి? చాయిస్, రైట్ చాయిస్ అని. తర్వాత 1 ఇయర్ పాటు పిల్ల ఆగిపోయిందండి. మాకు దేవుని చిత్తం కనుక్కున్న 1 ఇయర్ పాటు ఏం లేదు. అప్పుడు మా మిస్సెస్ వాళ్ళ మదరు బ్రదరును ఈయన ఫ్రెండ్స్ అనమాట, నేవీలో. ఆ విధంగానే ఈ ప్రభువులు వచ్చింది. ఒకసారి ఈ చనిపోయినటువంటి మా మాంగారు అనమాట, ఆయన కల్లో కనపడి 1 సంవత్సరం తర్వాత మా అమ్మ మా అమ్మ ఆ అబ్బాయిని చేసుకుంటుంది కాబట్టి పెళ్లి చేసేయమని చెప్పాడట. అప్పుడు ప్రభువులు మూవ్ అయింది. అప్పుడు 1.5 ఇయర్ అయిందని. ఇది చెప్తున్నానంటే నీ దేవుడే నా దేవుడు, నీ ప్రణాళిక అంత ఈజీ ఏం కాదండి. బైబిల్ చదివేస్తున్నాం అంతే, అంతే కదమ్మా. పాపం మీకు అర్థమైంది. ఒకవేళ ఎవరైనా చేసుకుంటాన్నావు అనుకోండి, అబ్బాయి కుదరదు. నేను ఒకసారి ఈ మధ్యలో ఒక ప్రభువులు చూసాను, హిందూ కన్వర్ట్ అనమాట. అసలు ఆవిడ ఒక విశ్వాసం చేసుకోవడం చెప్పింది. హిందూసే వాళ్ళు ఆ పాపను పిలిచారంట. పిలిచి మందు బాటిల్ దగ్గర పెట్టుకున్నారంట. మెడిసిన్ అన్నమాట, పాయిజన్ ఉంటుంది కదా విలేజ్లో, పెట్టుకుని నువ్వు అబ్బాయిని చేసుకుంటా అంటే చచ్చిపోతాను, ఇద్దరు చచ్చిపోతాము చెప్పమన్నారు. ఏం చేయాలండి ఆ అమ్మాయి మరి? అర్థమైంది కదా. కాబట్టి ఇలా ఉంటాయన్నమాట. చాయిస్ ఈజ్ ఇంపార్టెంట్, రైట్ చాయిస్. తర్వాత 2 ఇయర్స్ తర్వాత వాళ్ళందరూ మా ఇంటికి వచ్చారనమాట. మా బంధువులు వచ్చి వాళ్ళు మా అమ్మ మా మంజు కదని అన్నారు. మంజు యువర్ చాయిస్ ఈజ్ కరెక్ట్ అన్నారు. ఏమన్నా నువ్వు చేసింది మంచి చాయిస్ అని. కాబట్టి రైట్ చాయిసెస్ మనం చేయాలని వాళ్ళ జీవితంలో. రైట్ చాయిస్ అమ్మ, రైట్ చాయిస్. కాబట్టి రూత్ అంటుంది, నీ దేవుడే నీ ప్రజలే నా, నువ్వు ఉన్న కాడ వస్తానంటే ఏమి లేదు అక్కడ. అందువల్లే మరి దేవుడు రూతును విడిచిపెట్టాడా? రూతు తెలియదు కదండి తన బెత్లెహేం వెళ్తుందని, ఆ బోయిజ్ పరిచయం అవుతాడని, బోయిజ్ని పెళ్లి చేసుకుంటాడని, యేసులో పుట్టడానికి ఈవిడ గొప్ప తెలియదు అనమాట. మన దేవుని చిత్తాలు మనకు తెలియదని. అందువల్లే పౌలు అంటాడు, నేను చనిపోవడం కంటే బ్రతుకు మనిషి, ఎందుకంటే నేను నా వాళ్ళ సంఘము. కాబట్టి మా రైట్ చాయిసెస్ అనేటువంటివి మనం తీసుకోవాలి. ఫ్యామిలీ లైఫ్లో కూడా రైట్ చాయిసెస్ తీసుకోవాలి. భార్య భర్తలుగా మనం ప్రార్థన చేసుకోవాలని. మా పేరెంట్స్ మిషనరీస్ దగ్గర నేర్చుకున్నారని ప్రార్థన చేయటం అనేటువంటిది. మా ఫాదర్కి 1947లో పెళ్ళైతే అంటే మాకు వయసు వచ్చినప్పుడు తెలుసు అనమాట. వాళ్ళు ఎప్పుడు కూడా మా మదరు మా ఫాదరు 4:30 to 5 ప్రార్థన చేసుకుంటారు. ముందు మా మదర్ చనిపోయింది, తర్వాత మా ఫాదర్ చనిపోయారు. మా మదర్ చనిపోయే వరకు కూడా వాళ్ళిద్దరూ ప్రార్థన చేసుకుంటారు. ఎవ్రీడే 4:30 to 5 అని. మా ఫాదర్ ప్రీచరు టీచరు అన్నీ ఉంటాయన్నమాట. సేవ చేసేవారు. యూత్ గాస్పుల్ టీమ్ అని 1947లో స్టార్ట్ చేసాం. మా ఫాదర్ మంచి సింగర్ అని హరికథలు కూడా చెప్పేవారు అనమాట. క్రిస్టియన్ హరికథలు అనమాట అని చేసేవారన్నమాట. మాకు 5 to 5:30 ప్రేయర్ ఉండేదన్నమాట. అలా ఇప్పుడు మా అందరి ఇంట్లో కూడా మా ప్రేయర్స్ ఉంటాయి. అది హెరిటేజ్ అని. మాకు ఆశ్రయం ఇవ్వలేదని మా ఫాదరు. మాకు ఇచ్చిన ఆస్తి ఏంటంటే ప్రార్థనలు అనమాట. దేవుని మీద ఆధారపడమైనటువంటి దేవుడు మాకు నేర్పించాడు. ఆ దినాల్లో వాళ్ళు మిషనరీ దగ్గర ఉండి వాళ్ళు మంచి చాయిస్ చెప్పాను కదండి. ఆ దినాల్లో బ్రదర్ ఎస్ఎంఏ వాళ్ళు వేరే వాళ్ళు చేసుకోవాలంటే అది ఒక పెద్ద ఛాలెంజ్ అనమాట. బహుశా మీకు తెలియదు, పాతలు తెలుస్తుంది అనమాట. అసలు హారిబుల్ అనమాట, ఇంపాసిబుల్ అనమాట. అటువంటి సమయంలో మరి మా ఫాదరు జీడిఎం బ్రదర్ అసెంబ్లీ, మా మదర్ లూథరన్, తర్వాత వీళ్ళు దేవుని చిత్తాన్ని తెలుసుకుని వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. రైట్ చాయిస్ అనేటువంటి మన జీవితంలో చేయాలి. హౌ డు వీ మేక్ చాయిసెస్? మన జీవితంలో ఎటువంటి చాయిస్ మనం చేస్తున్నాం, ఎటువంటి చాయిస్ చేస్తున్నాం? ఈరోజు మన థీమ్ ఏంటి? నోబెల్ చాయిస్. నోబెల్ చాయిస్. పౌలు అంటాడు, బ్రతుకులో క్రీస్తే చావైతే ఇలా. తను చచ్చిపోవాలనుకున్నాడు ఇబ్బందులను బట్టి. కానీ ఏమనుకున్నా అంటే నేను చనిపోవటం వల్ల ఉపయోగం లేదు. అందువల్ల అంటాడు కదండి. నేను ఒకసారి చదివి ముగించేసుకుంటా. మనం ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయం చూస్తే ఫిలిప్పీ మొదటి అధ్యాయంలో
ఏముందా చూడండి అక్కడ 26 వచనం ఏమంటాడు ఫిలిప్ నేను మీరు విశ్వాసమందు అభివృద్ధియు ఆనందం పొందు నిమిత్తము నేను జీవించి అందరితో కూడా కలిసి ఉంటున్నా. అది కాబట్టి బలపడాలి. సహవాసంలో భర్త వల్ల భార్య బలపడాలని, కుటుంబ ప్రార్థనలు ఉండాలి, రైట్ చాయిసెస్ నేర్పించాలి. ఇప్పుడు మా పిల్లలకు వివాహాలు అయినాయండి, ప్రభువులు వచ్చినప్పుడు వాళ్ళనే ప్రార్థన చేసుకోమని చెప్పాము. వారు ప్రార్థన చేసుకున్నారు. డాడీ మమ్మీ ఈ గర్ల్ అయితే మేము వచ్చింది, మేము ప్రార్థన చేసుకుంటున్నాం. ఓకే, విశ్వాసులే ప్రార్థన చేసుకుంటాం. ఇప్పుడు మేము చేసే సేవకి మా పాప మ్యారేజ్కి వచ్చిన అందరూ కూడా స్టన్ అయిపోయారు అనమాట. నేను చేసే పరిచర్యకి కానీ మేము దానికి కానీ హై లెవెల్ ఆఫ్ పీపుల్ ఉండాలన్నమాట. మా పాపకి మామగారు లేడండి, ఆయన వాళ్ళందరూ కూడా ఇల్లిటరేట్స్ చిన్న చదువులు చదువుకున్నారు అంతే అన్నమాట, ఏం లేదు. మా సిస్టర్ అస్సలు హ్యాపీగా లేరనమాట. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇదేంట్రా ఇదంటే అది చెప్పాను, ఇది కాదు, వాళ్ళ విశ్వాసాలు కావాలంటే అంతే. మేముందని ఇప్పుడు మన పెద్ద స్టేటస్ ఉండాలి అని కాదన్న. కాబట్టి మనము రైట్ చాయిస్ తీసుకోవాలి. మా మిస్సెస్ ఎప్పుడైనా మేము పిలుచుకుని ఆ టెస్ట్మెంట్ ఎప్పుడు చెప్పించుకోండి, చాలా బాగుంటుందని. అండ్ తన జీవితంలో కూడా ఎటువంటి చాయిస్ చేసిందో అందువల్ల నిజంగా మేము బ్లెస్ చేయబడ్డాము అన్నమాట. మా ఫ్యామిలీ బ్లెస్ చేయబడ్డాము. మా ఫాదర్స్ కూడా మరి రైట్ చాయిస్ చేసేందువల్ల మేము 7 మెంబర్స్ అండి. ఇప్పుడు అందరం కలిసి ఒక 60 మంది ఉంటాం అన్నమాట. ఇప్పుడు ఆ మీటింగ్ జరిగిందనుకోండి, ఎవరు అవసరం లేదు, మేమే సరిపోతాం. మా ఊళ్ళతో స్పీకర్స్ అండి. మా అక్క 76 సంవత్సరాలు పెద్ద స్పీకర్, రోజు మీటింగ్కి వెళ్ళిపోద్ది అనమాట. మా వాళ్ళందరూ స్పీకర్స్ అనమాట. ఇప్పుడు నేను స్పీకర్నే, మా మిస్సెస్ స్పీకరే, మా అల్లుడు స్పీకరే, మా కూతురు స్పీకరే, మా గ్రాండ్ చిల్డ్రన్ స్పీకర్, అందరూ స్పీకర్స్. వినోడు ఎవడు ఉండ అక్కడ, అందరూ కూడా ఉంటుంది. అది గాడ్లీ హెరిటేజ్ అంటారు. దాన్ని ఏమంటారు? గాడ్లీ హెరిటేజ్, దైవ సంబంధమే వారసత్వం, అదే ఉండాలన్నమాట. కాబట్టి అందువల్లే ఇక్కడ ఇంకొకసారి చూడండి, ఒక చదివి ముగించేస్తాం. మొదటి యోహాను రాసిన 3వ పత్రిక, 4వ వచనం నుంచి ఉండి అక్కడ 4వ వచనం నుంచి అదే నా పిల్లలు ఏ మనసు నుంచి నడుచుకోవాలి, సత్యం అంటే చాలా విచారకరమైన విషయం అండి. మధ్యలో ఒక చోటుకి వెళ్ళాను. వెళ్తే ఇద్దరు బిలీవర్స్ అండి. ఆ పాప 9th క్లాస్ చదువుతుంది. ఆ పాపను తీసుకొచ్చి ఆ గుడివాళ్ళు విశ్వభారత విశ్వాంత స్కూల్లో పడేశారు. విశ్వభారత ఉంది కదా గుడివాళ్ళు, తెలుసా మీకు? ఎందువల్లంటే ఆ 9th క్లాస్ చదివితేనంట ఫ్యూచర్లో ఐఐటీసీ కానిటువంటి హై ఇన్స్టిట్యూషన్కి వెళ్తుంది. ఈ పాప మన సండే స్కూల్ పిల్లని పాపం చాలా భయభక్తులు ఉండేదన్నమాట. మొదట్లో ఏడ్చేదంట, తర్వాత సెట్ అయ్యి. ఎక్కడ పడేశారని అమ్మాయిని? ఏం కావాలా పేరెంట్స్కి? అంటే మరి ఐఐటీ అప్పుడు దేవుడు ఎందుకని ఐఐటీ మనమే నమ్ముతాము, ప్రతితో ప్రభిస్తారు. అప్పుడు పిల్లలు ప్రభులో ఉన్నారని లేదు అది కాదండి. మన పేరెంట్స్, క్రిస్టియన్ పేరెంట్స్ కూడా అంత బిలీవర్స్ ఎలాగుందంటే మా పిల్లల ఫ్యూచర్లో అలా ఉండాలి తప్ప ప్రభులు లేదు. అందువల్ల పిల్లలు ఏం చేస్తున్నారని మాకు తెలుసున్న ఒక ఆయన ఉన్నాడు. ఆయన మంచి లీడర్ అనమాట, ఎప్పుడు పిల్లలతో మాట్లాడలేదు. ఆయన ఓ విడోని చేసుకున్నాడు. విడో అంటే సిటీస్లో పిల్లలు 3-4 నెలలకు విడిపోతారనమాట. చెప్పపెట్టకుండా అమ్మాయిని చేసుకున్నాడు. ఈయన ఎవరండి? ఓ చర్చిలో నాయకుడు. ఎప్పుడు కూడా పిల్లలకి రైట్ చాయిస్ గురించి నేర్పించలేదన్నమాట. మన పిల్లలు రైట్ చాయిస్ నేర్పించాలి. నువ్వు కాదు చేయవలసిందన్నమాట, నువ్వు కాదండి. అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, పాము సంబంధం వచ్చింది, ఒకసారి పెళ్లి సంబంధం వచ్చింది. మీరు ఏమనుకోదు, వస్తే ఇద్దరు దేవుని చిత్తం కనుక్కున్నారు. ఈ అమ్మాయి వెళ్ళింది. ఈ మదర్ని తీసుకెళ్తే మదర్ అందంట, అమ్మాయి నల్లగా ఉంది కాబట్టి వద్దని చెప్పింది అట. పిల్లి ఎవరు చేసుకుంటారండి? ఈవిడ చేసుకుంటుందా? ఒకసారి ఒక అబ్బాయి అన్నాడు, అన్న మా నాన్న ఏ క్యాస్ట్ అన్నా పర్లేదు, డౌరీ ఇవ్వకపోయినా పర్లేదు, కానీ ఎర్ర అమ్మాయిని చేసుకోమన్నాడట. అప్పుడు నేను అడిగాను, తమ్ముడు ఎందుకు పెళ్ళి నువ్వు చేసుకుంటున్నావు, మీ నాన్న చేసుకుంటున్నాడు. ఇప్పుడు మీ నాన్న చేసుకుంటే ఎర్ర అమ్మాయిని చేసుకుని నువ్వు అంటే చాలామంది పేరెంట్స్ కూడా నీకెందుకండి ఇప్పుడు అవి ఎవరిని చేసుకుంటే నీకెందుకండి ఇప్పుడు అది హీ చాయిస్ కదండి, వాళ్ళ చాయిస్ నీకెందుకు మధ్యలో. చాలామంది పేరెంట్స్ ఏంటంటే వీళ్ళ చాయిసే ఇంపార్టెంట్. పౌలు అంటున్నాడు, నా చాయిస్ ఏంటి? టు లివ్ ఫర్ క్రైస్ట్. తీసుకోవచ్చు, ఎందుకంటే నేను జీవిస్తే నేను సువార్త చేయాలన్నమాట. అందువల్లే సువార్త ప్రకటించాల్సిన వారు నా మీద మోబడి ఉంది, అయ్యో నాకు శ్రమ. ఒకసారి
రెండవ తిమోతి చూసి ప్రార్థన చేస్తాను. 2వ తిమోతి 4వ అధ్యాయం 8వ వచనం. 4:7 మంచి, అందరూ చదవండి. 4:7 2వ తిమోతి 4:7 మంచి పోరాటము, అందరూ చదవట్లేదు. మంచి పోరాటము పోరాడుతుని, నా పరుగు తుదముట్టించి విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీద నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉంది. ఆ దినమందు నీతికల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తను ప్రత్యక్ష అపేక్షించు అందరికి కూడా అని. మంచి పోరాటం దానికి కారణం ఏంటి? రైట్ చాయిస్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే నోబెల్ చాయిస్, రైట్ చాయిస్. కాబట్టి వాట్ ఈజ్ యువర్ చాయిస్ టుడే? ఈరోజు నీ చాయిస్ ఏంటి? పౌలు అంటున్నాడు, నా చాయిస్ ఏంటంటే ఐ వాంట్ టు లివ్ ఫర్ క్రైస్ట్. సంఘం కొరకు జీవించాలి. నీవు నీ భర్త కొరకు నువ్వు జీవించాలి. భర్త మారుమనసు పొందకపోతే ప్రార్థన చేయి. బిడ్డలు మారుమనసు పొందకపోతే అది దాని కొరకు నువ్వు జీవించాలి. అంతేకాని భర్త మీద భారం మిగిలిన కాదు. మీరందరూ పిల్లలు కూడా మీరు ప్రభు కొరకు జీవించాలి. ప్రభు చిత్తాన్ని నెరవేర్చారు. ప్రభువా, మరి నా జీవితంలో నా చాయిస్ ఇదే. నేను ఏదేమైనప్పుడు విశ్వాసనే చేసుకుంటాను, ఏదైనప్పుడు ఇది చేస్తాను అని చేయాలి. అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు? బ్లెస్. కాబట్టి ఆ విధంగా పౌలు మనకి ఎవరు? పౌలు మనకి మాదిరి. పౌలు మనం మంచి పోరాటం పోరాడారు. ఆ విధంగా మనం పోరాడగలుగుతున్నామా? ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మరి నేను మంచి చాయిస్ నా జీవితం చేయడానికి సహాయం చేయండి. ఒకవేళ అబ్రహాం కనుక ఆ విధంగా చాయిస్ చేయకపోతే ఈరోజు ఇశ్రాయేల్ జనాంగం ఉండేది కాదు, యేసు ప్రభు వచ్చి ఉండేవాడు కాదు. అది నా రూతు కనుక మరి నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలని నయోమి కూడా రాకపోతే తను భోజనం చేసుకునేది కాదు. యేసు ప్రభు వారి లోకానికి వచ్చి ఉండేవాడు కాదు. యాకోబు కూడా తన ఇస్సాకు యాకోబుని పిలిచి, నువ్వు కానాన్ దేశం అమ్మాయిని చేసుకోవద్దు, నువ్వు పద్దనరాముకి వెళ్ళి మరి ఆ లాబాన్ కుమార్తెను పెళ్లి చేసుకోమని చెప్పకపోతే మరి యాకోబు మరి 12 మంది కుమారులు కని ఉండేవాడు కాదు. యూఎస్ఏ ఐగుప్తుకి వెళ్ళి ఉండేవాడు కాదు. మరి ఇశ్రాయేలు అక్కడికి వెళ్ళి మరి ఇశ్రాయేల్ జనాంగంగా ఉండేవారు కాదు. వాట్ ఈజ్ యువర్ చాయిస్ టుడే? హౌ డూ యూ మేక్ యువర్ చాయిసెస్? నీవు ఏదో చేస్తున్నావు. ఈరోజు పౌలుతో దేవుడు మాట్లాడాడు, నేను రెండున ఇరుకుని పడి ఉన్నాను, అయితే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అంటున్నాడు. ఎవరి కొరకు బ్రతుకుతున్నావు నీవు? ప్రార్థన చేసు. ప్రభువా, నా జీవితంలో మంచి చాయిస్ తీసుకుంటారు సహాయం, రైట్ చాయిస్ తీసుకుంటారు సహాయం చేయి. అప్పుడు నేను నీ కొరకు వర్దిల్తాను. ప్రభువా, యవనస్తులుగా, ఫ్యామిలీస్గా, పిల్లలుగా మనం రైట్ చాయిస్ తీసుకుంటానికి ప్రయత్నం చేద్దాం. పౌలు అంటున్నాడు, ఏమైతే నాకు లాభకరంగా ఉన్నాయో అవి క్రీస్తు కొరకు నష్టంగా ఎంచుకుంటున్నాను అని చెప్తున్నాడు. అందువల్ల పౌలు దీవించబడ్డాడు. ఆ పౌలు యొక్క పత్రికలు మనం చదివి మనం మరి అభివృద్ధి పొందుతున్నాము. ప్రేమలతో నీకు వందనాలు. ఈరోజు మాకు మంచి లేఖన భాగాలను బట్టి నీకు వందనాలు. నోబుల్ చాయిసెస్ అనేటువంటి శ్రేష్టమైన ఎంపిక గురించి మాతో మాట్లాడే విధానం బట్టి నీకు వందనాలు చెల్లించుకున్నాం. పౌలు జీవితాన్ని మా దగ్గర ఉంచాను నీకు వందనాలు. పౌలు కూడా ఆ శ్రమలు చూసి భయపడిపోయి చనిపోతారనుకున్నాడు, కానీ తర్వాత మనసు మార్చుకున్నాడు. మరి విశ్వాసి శ్రమలకు చూసి భయపడకూడదని, విశ్వాసి శ్రమల్లో నీ వైపు చూడాలనే విషయాన్ని మాకు తెలియజేశాను నీకు వందనాలు. నేను చనిపోతే ఉపయోగం లేదని, బ్రతుకుంటే మరి ఫిలిపియన్స్ మరి విశ్వాసంలో బలపడతారని తను ఉద్దేశించి తిరిగి జీవించడానికి ఇష్టపడ్డాడు. ప్రభువా, తను మంచి చాయిస్ తీసుకున్నాడు. దాన్ని బట్టి ఉన్నారు. మేము కూడా మా జీవితంలో మంచి చాయిస్ తీసుకుంటా సహాయం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు మంచి చాయిస్ తీసుకున్నారు. రూతు కూడా వాళ్ళ జీవితంలో మంచి చాయిస్ తీసుకున్నారు, ఎంపిక. అందువల్ల నిర్దినంలో మేము యేసు ప్రభు ద్వారా రక్షణ మాకు వచ్చింది తండ్రి. యేసు ప్రభు రావడానికి మరి వాళ్ళు తీసుకున్నటువంటి ఎంపికలను బట్టి నీకు, ఒకవేళ అబ్రహాం కానీ మరి ఇస్సాకు కానీ యాకోబు కానీ రూతులు కానీ వీళ్ళు మరి సరైన ఎంపికలు చేయకపోతే నేటి దినంలో మాకు రక్షణ లేదు ప్రభువా. నేటి దినంలో యేసు ప్రభు గురించి మేము ఆలోచించే వాళ్ళం కాదేమో, కానీ మీరు మమ్మల్ని ప్రేమించారు నీకు వందనాలు. సమయంలో మా ప్రియుని దాసులు శేఖర్ బాబు గారిని బట్టి వందనాలు, రోహిణి సిస్టర్ని బట్టి వందనాలు, బిడ్డలను బట్టి నీకు వందనాలు చేయించుకున్నాను. వారి పరిచయకి వెళ్ళి ఉండగా సహాయం క్షేమ తీసుకురండి. ఇక్కడ ఉన్నటువంటి మందిరంలో ఉంటే సంఘస్థందరిని బట్టి కూడా ప్రార్థన చేస్తారు. కావాల్సిన బిడ్డలు బట్టి ప్రార్థన చేయాలి. వారి వివాహాలు అనుగ్రహించండి. జాబ్స్ కొరకు కనిపించిన బిడ్డలు బట్టి ప్రార్థన చేయండి. మన జాబ్స్ అనుగ్రహించండి. ఫ్యామిలీస్ని బట్టి ప్రార్థన చేస్తుంది. చిన్న బిడ్డలను బట్టి ప్రార్థన చేయాలి. అందరం కూడా ప్రభావ నీలాంటి కట్టుబాటు నువ్వు స్వాత్ చేయడానికి సహాయం చేయి. ఈ విశ్రాంతిలో ప్రభావ నేను లేఖల భాగాలు మాతో మాట్లాడారు నీకు అన్నారు. నిజమే ప్రభావ, మరి మేము నీ పట్ల మేము వ్యతిరేక స్వభావం కలిగి ఉన్నప్పటికీ ఈశ్వరుడు మమ్మల్ని ప్రేమించారు నీకు వందనాలు. ఈశ్వరుడు మాకు గొప్ప రక్షణ బట్టి, మీరు కాచినటువంటి రక్తాన్ని బట్టి నీకు వందనాలు. ఈ విధంగా బలను కూడా సమీపించి ప్రభు నీ శ్రమలు మేము జ్ఞాపకం చేసుకోవడం వందా చెల్లించుకుని తిరిగి మా ప్రదేశం వెళ్తుండగా సహాయం చేయండి. ఈ వీక్ అంతా జరిగేటువంటి కార్యక్రమాలు తోడేనండి.
సార్థక సంఘాలన్నీ కూడా మీరు దీవించండి. క్రీస్తు పేరు కొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.